వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత ఆత్మ సంయమ యోగము 6వ అధ్యాయం. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా యత్ర చైవాత్మనాత్మానం ఆత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా సుఖమాత్యంతికం యత్ బుద్ధిగ్రాహ్యమతేంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః సుఖం ఆత్యంతికం యత్ తత్ బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం వేత్తి యత్ర న చ ఏవ అయం స్థితః చలతి తత్వతః. ఆత్యంతికం సుఖం, ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తియు చేరి ఏమంటారు? మోక్షము అని చెప్పనంటారు. మోక్షము అని చెప్పనంటే చాలామంది మరి ఆయా లోకాల్లోకి పోవడం కూడా మోక్షంగానే భావిస్తూ ఉంటారు. వైష్ణవులు వైకుంఠానికి పోవటం వాళ్ళు మోక్షంగా భావిస్తారు. శైవులు కైలాసానికి పోవటం వాళ్ళు మోక్షంగా భావిస్తారు. అట్లా మా ఇస్కాన్ అలాంటి వాళ్ళంతా కూడా మరి గోలోకం అని చెప్పి ఉంటుంది. రాధాకృష్ణుడు ఉండేటువంటి ఆ గోలోకానికి పోవటం మోక్షముగా వాళ్ళు భావిస్తారు. తర్వాత అమ్మవారిని ఆరాధించేటువంటి వారు మరి శ్రీధామం, అమ్మవారు ఉండేటువంటి యొక్క శ్రీధామం, అక్కడ పోవటం వాళ్ళు భావిస్తూ ఉంటారు. కనుక ఏ దేవతలని ఆరాధించేవారు ఆయా లోకాలకు పోతారని చెప్పనే మాట కూడా భగవద్గీతలో స్వామి చెప్పారు. చోట గీతలో శ్లోకం ఉంది. యాంతి దేవ వ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మద్యాజినోపి మాం యాంతి దేవ వ్రతాదేవాన్ ఎవరైతే ఆ దేవతలను చక్కగా ఆరాధిస్తూ ఉంటారో ఆ దేవతలని ఆరాధించేటువంటి వారి యొక్క దేవతా సంబంధమైన లోకాలకే వారు వెళుతున్నారు అని చెప్పన్నప్పుడు వైష్ణవులు ఎక్కడికి పోతారు? వారు వైకుంఠానికి వెళ్తారు. వైకుంఠంలో వాళ్ళకి ఏంటంటే మరి సాలోక్య, సామీప్య, సాయుజ్య, సారూప్య అని 4 మోక్షాలు వాళ్ళకు లభ్యమవుతాయి అక్కడ. అంటే వాళ్ళ భక్తి విశేషాన్ని బట్టి, ప్రపత్తిని బట్టి, భక్తి విశేషాన్ని బట్టి అనన్యముగా శ్రీమన్నారాయణుని ప్రపత్తితో, ఆరాధనతో, భక్తితో సేవించేటువంటి ఆ యొక్క వైష్ణవ భక్తులు వైష్ణవ లోకానికి పోయినప్పుడు వాళ్ళ భక్తి విశేషాన్ని బట్టి సాలోక్యము అని చెప్పనంటే ఆ వైకుంఠంలో వాళ్ళు ఉంటారన్నమాట. ఒక ఏదో డ్యూటీ కలిగి ఉంటారు. సాలోక్య, సామీప్య అని చెప్పనంటే ఆ రాజుగారి వద్ద మంత్రుల్లాగా సన్నిహితంగా ఉండేటువంటి యొక్క మోక్షాన్ని సామీప్య ముక్తి అని చెప్పని అంటారు. సాయుజ్య ముక్తి అని చెప్పనంటే రాజుగారి కుమారుడు ఎట్లా అంకపెట్ట మీద కూర్చొని ఎంత సన్నిహితంగా ఉంటాడో అట్లా స్వామివారికి ఇంకా సన్నిహితంగా ఉండేటువంటి యొక్క దాన్ని ఏమంటారు? సాయుజ్య.
నాలుగవది సారూప్య. సారూప్యం అంటే శ్రీమన్నారాయణుడు ఏ ప్రకారంగా శంకు చక్ర గద పద్మాలన్నీ కలిగి ఉంటారో అట్లాగా వీళ్ళు కూడా అలాగే శ్రీ మహావిష్ణువు లాగానే అలాంటి దివ్య ఆకారం ఉంటుందని చెప్పేసి అనేటువంటిది వాళ్ళు చెబుతూ ఉంటారు. అందుచేత ఆయా దేవతలను ఆరాధించేవారు ఆయా దేవతా సంబంధ లోకాలకు పోతారు. శివుణ్ణి ఆరాధించావా కైలాసానికి పోతావు, విష్ణువుని ఆరాధించావా వైకుంఠానికి పోతావు, అమ్మవారిని ఆరాధించావా ఏ లోకం అది శ్రీధామం. అమ్మవారిని ఆరాధిస్తుంది మణిదీపాలు పోతారమ్మ అమ్మగారు. అమ్మవారిని సేవించినట్లయితే శ్రీమన్నగరం అని చెప్పి అంటారు, అది అక్కడికి వెళ్తారు. మరి పరమశివుని పూజ చేస్తే వాళ్ళు కైలాసానికి వెళ్తారు. అయ్యప్ప స్వామిని పూజ చేసి అడగపోతారు. శబరమ అట్లాగా మరి ఆంజనేయ స్వామిని పూజ చేస్తే ఆయన లోకానికి వెళ్తారు. ఆంజనేయ స్వామి పూజ చేస్తే ఆయన లోకానికి వెళ్తారు. ఈ విధంగా మరి యాంతి దేవ పురతా దేవాన్ అన్నారు. పితృన్ యాంతి పితృవ్రతా. ఎప్పుడు కూడా మరి ఈ పితృ సంబంధమై ఉన్న కర్మకాండలు ఆచరించేటువంటి వారు కొంతమంది ఆ పితృదేవతలను ఆరాధించేటువంటి వారు పితృ సంబంధమై ఉన్నటువంటి యొక్క లోకాలకు వాళ్ళు దాయాదులు అన్నమాట, బంధువులు అన్నమాట. ఆ లోకాలకు వాళ్ళు చక్కగా పోయి ఎట్టనో నాన్న ఎట్టనా 2 పూట్ల ఆరోగ్యం బాగా ఉందా, షుగర్ బీపీ ఏమి లేదు నీకు అనే విధంగా మరి వాళ్ళతో కలిసి ఉండే అవకాశం ఉందని చెప్పని శాస్త్రం చెబుతూ ఉన్నది. పితృన్ యాంతి పితృవ్రతా భూతాని యాంతి భూతేజ్య భూతముల్ని భూత ప్రేత పిశాచాలని పూజ చేసే వాళ్ళ లోకంలో ఆ వర్గం ఉన్నది. ఓం హ్రీం శ్రీం హ్రీం అని చెప్పి వాళ్ళు శ్మశానాల్లో కూర్చొని శవాలు బయటికి లాగి వాటి మీద కూర్చొని రాత్రుల సమయం అర్ధరాత్రి పూట ఆ విధముగా భయంకరంగా అరుస్తూ వాళ్ళు చేస్తారు. వాళ్ళ ధైర్యమే ధైర్యం అనుకోండి, రాక్షసుల ధైర్యం లాగా. అలాంటి వాళ్ళే అభిచార హోమాలు, చేతబళ్ళు, ప్రయోగాలు ఈ లోకంలో కొన్ని ఉన్నాయి. శుద్ర సంబంధమై ఉన్నటువంటి ప్రక్రియ అన్నమాట. ఆ విధంగా మరి ఆరాధించే వాళ్ళు ఏమవుతారు, చివరికి వాళ్ళు కూడా భూత ప్రేత పిశాచాల్లో వాళ్ళు కలిసిపోతారు అన్నాడు. అనగా సాత్విక సంబంధమై ఉన్న ఆరాధన, రాజసిక సంబంధమై ఉన్న ఆరాధన, మూడవది తామసిక సంబంధమై ఉన్న ఆరాధన. 3 ఉంటాయి. ఎందుకంటే మన ప్రకృతిలో 3 ఉన్నాయి గుణాలు, సాత్వికము, రాజసికము, తామసికము అన్నప్పుడు సాత్విక సంబంధ దేవతలు, రజోగుణాత్మిక దేవతలు, తమో గుణాత్మిక దేవతలు. సాత్విక సంబంధమై ఉన్న దేవతలు అంటే మన గృహాలలో ఈశాన్య భాగంలో శివుడు, రాముడు, కృష్ణుడు, విష్ణువు, అమ్మవారు, పరమశివుడు, ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి ఇట్లా మన గృహాల్లో పెట్టుకుని పూజ చేసుకుంటాం. ఆ పూజ చేసుకోవటం వల్ల దేవతానుగ్రహం లభ్యమవుతుంది. కాబట్టి వాళ్ళకి ఇంట్లో ఉన్న సాధక బాధలు, దుఃఖాలు లేకుండా, సమస్యలు లేకుండా, బాధలు లేకుండా ఇట్లా పిల్లకాయలను ఉద్దేశించి, చదువులను ఉద్దేశించి పూజ చేస్తారు. భర్త ఆరోగ్యం ఉండాలని చెప్పిన పూజ చేస్తారు. వ్యాపారం బాగా సాగాలని చెప్పని అనేక అపేక్షలు ఉంటాయి గృహస్థులకు అన్నమాట. అవన్నీ కూడా అపేక్షలను బట్టి ఆయా దేవతను ఆరాధిస్తూ ఉంటారు. అక్కడ సాత్వికంగా అన్న ఆరాధన ప్రక్రియ కాబట్టి సాత్విక సంబంధమైన పదార్థాలే పెడతారు. నైవేద్యము, పులిహోర, చక్కెర పొంగడి, ఇంకేం పెడతాం చెప్పండి, ఇంకా పండ్లు, పలహారాలు, అరటిపండ్లు, టెంకాయలు, ఇవన్నీ కూడా సాత్విక సంబంధ దేవతలు కాబట్టి సాత్విక సంబంధంగానే మనం స్వామివారికి నివేదనలు చేసుకుంటాం అన్నమాట. ఇక రజోగుణ సంబంధమై ఉన్న దేవతలకి ఏంటంటే వాళ్ళకి టెంకాయలకి వాళ్ళు ఒప్పుకోరు. గంగనమ్మ, పోలేరమ్మ, నౌకలమ్మ, పోతురాజు వీళ్ళందరూ ఉంటారు కదా. ఆడకు పోయావనుకో, టెంకాయ పట్టుకుపోయావనుకో, నీ తలకాయ ఉందా, టెంకాయ పట్టుకొస్తున్నా అని చెప్పని అంటారు. పోయి కోడో, ఏటో, గొర్రెో, మేకో తెమ్మని చెప్పని అంటారు వాళ్ళు. అందువల్ల అక్కడికి పోయి వాళ్ళు ఏం పట్టుకుపోతారు, ఏం పట్టుకెళ్తారు. చూశారు ఎప్పుడన్నా మీరు గంగనమ్మ, పోలారమ్మ, నౌకలమ్మ, పోతురాజు, మహంకాళి అక్కడికి పోయే వాళ్ళు ఏం చేస్తారు, వీడు పోతూ ఇంకో దేవతను పట్టుకుపోతారు, 2 కాళ్ళ దేవతని అర్పిస్తారన్నమాట. ఒక పూట ఆ భక్తుడికి ఆ దేవత ప్రత్యక్షమైంది. నాయన
నాకు ఈ కోళ్ళు యాటలు తిని ముఖం కొట్టేసిందిరా, నాకు పులో సింహం తేరా అని చెప్పాను తప్ప నాకు ఇవన్నీ వద్దు, నాకు తిని ముఖం కొట్టేసింది. ఎప్పుడు నువ్వు ఈసారి వచ్చేటప్పుడు చూసా ఒక సింహం పట్టుకురా. ఏమి సింహం కోసంగా పోయాడు నువ్వు, వాడేమవుతాడు, అమ్మవారు అది మింగేస్తుంది ఇండి. అట్లాగా కొంత కొంత అమ్మవారు, కొంత స్వార్థం. ఆ అమ్మవారు, ఈ అమ్మవారు. అసలు అమ్మవారి ఆరాధన ఏంటంటే ఈ అమ్మవారు నాలుకన లోపల దేవత, నాలుక దేవత. అది కోళ్ళకి, యాట్లకి, గొర్రెలకు అలవాటు పడింది కాబట్టి అమ్మవారికి కూడా అయ్యే ఇస్తాడు. కుక్కని, నక్కని, గార్ధవాల్ని ఇస్తాడా? ఇటు తినడగా అమ్మ వాళ్ళ పేరు చెప్పి వీడు మింగటానికి ఆ పని చేస్తూ ఉంటాడు. అట్లాగా కనుక యాంతి దేవవ్రత దేవాన్ పితృన్ యాంతి పితృవ్రతా అని ప్రకారంగా లోకంలో ఆరాధనలు ఉన్నాయి, ప్రక్రియలు ఉన్నాయి, చేసేవాళ్ళు ఉన్నారు. యాంతి మాం అంటున్నాడు, నన్ను పూజ చేసేవాళ్ళు నన్నే పొందుతూ ఉన్నారు అంటాడు. ఆ శ్లోకంలో మంచి శ్లోకం అది. దేవతలను పూజ చేసేవాళ్ళు దేవత లోకాలకు చేరుకుంటారు, పితృదేవతలను ఆరాధించేవాళ్ళు పితృలోకాలకే చేరుకుంటారు. మరి భూత ప్రేత గణాలని పూజ చేసేవాళ్ళు వాటిల్లోని వీళ్ళు కూడా కలిసిపోతారు. యాంతి మద్యాజినోపి మాం మత్ యాజి, మత్ అంటే నన్ను ఆరాధించేవాళ్ళు నన్నే పొందుతూ ఉన్నారు. మరి ఆ విధంగా మత్ యాజి అన్నాడే, ఆయన్ని ఆరాధించే వాళ్ళ లోకంలో ఎవరు? శ్రీ స్వరాజ్య సంఘం వాళ్ళు. మాటలు అయిపోయాయి. యాంతి మద్యాజి, మత్ అంటే నేనంటే ఎవరు? బ్రహ్మం. నేను అంటే బ్రహ్మం. మీరేం చెబుతారు? నేనేం చెబుతారు? నేను అంటే ఏం చెబుతారు? ఆ మాట చెప్పాలి. బయటికి పోయినప్పుడు ఎవరు నువ్వు అని చెప్పనంటే నేను బ్రహ్మం. ఎంఆర్ ఆఫీసుకు పోయినా, నువ్వు బ్యాంకులు పోయినా, ఎక్కడికన్నా పోగాక ఎవరమ్మా నువ్వు అంటే అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మము అని చెప్పి రాయించు. దాంట్లో కూడా ఏమి అప్పుడు 2000కు బదులు 3000 ఇస్తారు మీకు వృద్ధాప్య పింఛను. అంతే. యాంతి మద్యాజినోపి మాం. కాబట్టి ఇక్కడ పరమాత్మ అంటూ ఉన్నాడు, మత్ యాజి అంటే నేననగా బ్రహ్మము. నువ్వెట్లా ప్రత్యేగాత్మ, నేను పరమాత్మ. ప్రత్యేగాత్మ పరమాత్మ ఏకమై ఉన్నటువంటి వస్తువు ఏది? బ్రహ్మం. కాబట్టి బ్రహ్మమును ఆరాధించే వాళ్ళు బ్రహ్మమునే పొందుతున్నారు. ఇక్కడ ఈ మాటలు యాంతి మద్యాజినోపి మాం, నేనగు బ్రహ్మమును ఆరాధించే వాళ్ళు ఏమవుతారు? బ్రహ్మమునే పొందుతూ ఉన్నారు. మరి రాముణ్ణి ఆరాధించడం అంటే విగ్రహాన్ని పెట్టుకున్న స్వామివారిని, అమ్మవారిని ఆరాధించడం అంటే లలితాదేవి విగ్రహాన్ని అమ్మవారిని పెట్టుకున్నావు. అయ్యప్ప స్వామిని ఆరాధించడం అంటే అయ్యప్ప స్వామి విగ్రహం పెట్టుకుని ఆయన పూజ చేసుకుంటూ ఉన్నావు. ఆంజనేయ స్వామి అంటే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పెట్టుకుని పటం పెట్టుకుని పూజ చేసుకుంటూ ఉన్నావు. ఇప్పుడు బ్రహ్మం అన్నప్పుడు బ్రహ్మం పటం పెట్టుకుంటావా? బ్రహ్మ విగ్రహం పెట్టుకుంటావా? ఎట్లా ఆరాధిస్తావు అప్పుడు నువ్వు? అదన్నమాట. అందువల్ల శాస్త్రంలో మీకు ఆయా దేవతా మూర్తుల యొక్క విషయాలు మీకు పురాణాలలో వస్తాయి. పురాణాలలో దేవతా సంబంధమై ఉన్న వర్ణన దాంట్లో ఉంటుంది. కాబట్టి ఆ వర్ణన అనుగుణ్యముగా ఆ చిత్రపటాలు తెచ్చుకుని మనం పూజ చేసుకుంటూ ఉన్నాం. ఆ దేవతానుగ్రహాన్ని సంపాదించుకుని మనకున్న బాధలో, దుఃఖాలు, సమస్యలు పోగొట్టుకుంటూ ఉన్నాం. ఆరాధన మంచిది. ఆరాధన వల్ల శుభం కలుగుతుంది, క్షేమం కలుగుతుంది. గృహానికి మంచిది, యజమానికి మంచిది, బిడ్డలకు మంచిది, గృహానికి కూడా మంచిది చేసుకోవాల్సి ఉంటుంది. కానీ మోక్షం రావాలంటే బ్రహ్మజ్ఞానం. అది గుర్తుపెట్టుకోండి. మోక్షం కావాలంటే ఏం కావాలి? బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం వినా మోక్ష ఇది వేదాంత డిండిమహ అన్నారు. బ్రహ్మజ్ఞానం
వినా మోక్ష, బ్రహ్మజ్ఞానము లేకుండా మోక్షం వచ్చే అవకాశం లేదని చెప్పినటువంటిది శాస్త్రం చెప్పే మాట. అలాంటి బ్రహ్మజ్ఞానం కలగటం అని చెప్పనంటే అది బ్రహ్మమును ఆరాధించాలి, ఆత్మను ఆరాధించాలి. ఆత్మ పూజను చేయవలెనండి నరులార మనము బ్రహ్మయజ్ఞము చేయవలెనండి. బ్రహ్మయజ్ఞము చేయు విధమును బాగుగా తెలియంగవలయును, తెలిసినంతట ఊరకుండగ దీక్షసే సాధించవలయును. ఆత్మ పూజను చేయవలెనండి నరులార మనము బ్రహ్మయజ్ఞము చేయవలెనండి. అందువల్ల ఇక్కడ ఆత్మపూజ అని చెప్పన్నప్పుడు ఏది ఆత్మపూజ? సోహం భావేన పూజయేతు. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేతు నిర్మాల్యం అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేతు అదనమాట. కాబట్టి స్వయంగా భగవానుడే ఒక ఆలయ నిర్మాణం చేసుకున్నాడు. మనం అమ్మవారికి ఆలయం కట్టాము, అమ్మవారిని ప్రతిష్టాపన చేశాం. ఆంజనేయ స్వామికి ఆలయం కట్టాము, ఆంజనేయ స్వామిని ప్రతిష్టాపన చేసుకున్నాం. శ్రీరామునికి ఆలయం కట్టాము, రాముని దాంట్లో ప్రతిష్టాపన చేసుకున్నాం. శ్రీ మహావిష్ణువుకి ఆలయం కట్టాము, శ్రీ మహావిష్ణువుని ప్రతిష్టాపన చేసుకున్నాం. అట్లా బ్రహ్మానికి ఆలయం కట్టాము, బ్రహ్మస్వరూపాన్ని దాంట్లో ప్రతిష్టాపన అమ్మా. మీరేం కట్టలేదా? అయ్యప్ప స్వామి ఆలయం కట్టారు, ఆంజనేయ స్వామి ఆలయం కట్టారు, శివాలయం కట్టారు, విష్ణువాలయం కట్టారు. ఇన్ని కట్టిన వాళ్ళు మీరు అది కట్టేందుకు కట్టలేకపోయారు? అదొకదాన్ని. అయ్యా మీరు అన్నీ కట్టే కాబట్టి అది కట్టుకోమని చెప్పన్నారా మీరు? మేము ఇవన్నీ కట్టాం కాబట్టి నీది నువ్వే కట్టుకో ఆలయం, నీ ఆలయాన్ని నువ్వే కట్టుకో, దాన్ని నువ్వే ప్రతిష్టాపన చేసుకో అని చెప్పారు మీరు ఆయనకి. అట్లా భక్తుల మాట మన్నించి స్వామివారి ఒక ఆలయం కట్టుకుని దాంట్లో ఆయన ప్రతిష్టాపన అయ్యాడు. ఆయన కట్టిన ఆలయం ఏది? దేహమనే ఆలయం. అది మనం కట్టిన ఆలయమే ఆయన కూడా కట్టాడా? ఆయన కట్టిన ఆలయం చూసి మనం కట్టామా? మనం కట్టిన ఆలయం చూసి ఆయన కట్టుకున్నాడా, లేక ఆయన కట్టిన ఆలయం చూసి మనం కట్టామా? ఆలయం కట్టింది ముందు మనమా ఆయన? మాట మనం సరిపోతుంది సార్. ముందుగా కట్టింది ఆలయం, ఆయన కట్టాడు కాబట్టి అది చూసి మనం ఆలయాలు కట్టుకోవడం ఆరంభం చేశాం. అందువల్లే మనం ఆలయం కట్టినట్లయితే ముందేం చేస్తాం? అక్కడ గాలి గోపురం ముందు పెట్టుకుంటాం, అవునా? గాలి గోపురం పెట్టుకుని గాలి గోపురం ద్వారా లోపలికి వెళతారు. ప్రతి ఆలయానికి గాలి గోపురం అనేటువంటిది ఉండాలన్నమాట. ఒకవేళ మీకు గాలి అందకపోతే ఏం చేయాలి? అప్పుడు మీరు అడగపోతే గాలి పీల్చుకోవచ్చు. అక్కడ గాలి బాగా ఉంటుంది గాలి గోపురంలో. కాబట్టి మనలో ఏదయ్యా గాలి గోపురం అని చెప్పినంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉన్నటువంటి యొక్క దీనిని గాలి గోపురము. ఎవరైనా ఆలయంలోకి పోవాలంటే గోడ దూకిపోతారా, గాలి గోపురం గుండా పోతారా? గోడ దూకిపోవాలా? ఎందుకు అవస్థ? గాలి గోపురం ఉండగా. కనుక ఆలయంలోకి పోవాలంటే గాలి గోపురం గుండా పోవాలి. అంటే భగవంతుడు ఉన్నటువంటి ఈ దేహముకు ఆ గర్భగుడిలోకి పోవాలని చెప్పనంటే ఏం చేయాలి? గాలి గోపురం గుండా ఎవరైనా పోవాల్సిందే. అది ముక్కులోన గాలి ముక్తికి త్రోవరా అన్నారు. కాబట్టి ఎవరైనా మోక్షాన్ని పొందేటువంటి యొక్క ఉద్దేశం ఉంటే మాత్రం వారు శ్వాస యొక్క ఆశ్రయం ద్వారా పోవాలి తప్ప ఇంకొక మార్గం అనేటువంటిది లేదు. ఇంకొక మార్గం ఉంటే ఎటుపోతారు? నేత్రం గుండా పోతే దృశ్యాల్లో పడతారు, చెవి గుండా పోతే శబ్దాల్లో పడతారు, నోటి గుండా పోతే వంటశాలలో పడతారు, ఆడపడతారు. అందువల్ల ఇవన్నీ మార్గాలు, ఇవన్నీ కూడా ప్రపంచంలోకి తీసుకుపోబడే మార్గాలే తప్ప
పరమాత్మ వద్దకు తీసుకుపోయే మార్గాలు కావు. పరమాత్మ వద్దకు తీసుకుపోయేటువంటి యొక్క మార్గం ఒక హంస యొక్క మార్గము, శ్వాస యొక్క మార్గము. సకల ఋషులు, యోగులు, బ్రహ్మవేత్తలు, విద్వరేణులు, విదుషీమణులు, విద్వసత్తములు, పండితోత్తములు, బ్రహ్మవేత్తలు, జ్ఞానులు అందరూ స్వరాజ్యాశ్రమ స్వాములంతా కూడా అదే మార్గంలో పైనుంచి మోక్షాన్ని చేరుకున్నారు. రమణ భగవానుడు, వివేకానంద, రామతీర్థ, తోతాపురి, పరమహంస, యాజ్ఞవల్క్యుడు, వశిష్ఠుడు, వ్యాసుడు, జమదగ్ని అందరూ పోయిన మార్గం ఒకటే. మోక్ష మార్గం ఒకటే. రెండు అనేటువంటివి లేవు. మోక్ష మార్గం ఒకటే. నివృత్తించ బంధం మోక్షం. ఏం చెప్పారు? ప్రవృత్తించ బంధం, నివృత్తించ మోక్షం. బయటికి పోతే బంధం, లోనికి పోతే మోక్షం. కాబట్టి లోపలికి పోవాలంటే హంసను ఆశ్రయించాలి, బయటికి పోవాలంటే ఇంద్రియాలను ఆశ్రయించాలి. బయటికి పోవాలంటే ఇంద్రియాలను ఆశ్రయించాలి, లోనికి పోవాలంటే హంసను ఆశ్రయించాలి. ఇంతే. అందుచేత మరి ఆ గాలి గోపురం కొండగా మరి లోనకు పోతాం. ఆ విధంగా ధ్యానంలో ఉన్నటువంటి వారే గాలి గోపురం లోనకు పోయినప్పుడు లోనకు అడుగు పెట్టగానే లోపల ఒక ధ్వజస్తంభం ఉంటుంది. అక్కడ ధ్వజస్తంభం ముందుగా మనకు దర్శనం ఇస్తుంది. ఆ ధ్వజస్తంభం కాడ ఆ వైపు కాలభైరవుడు, ఈ వైపు బలిపీఠం ఉంటుంది. చూశారు లేదో? ఆ పక్క కాలభైరవుడు, ఈ పక్క బలిపీఠం, పైనేమో ఆకాశ దీపం అనేది ఉంటుంది. దాని ధ్వజస్తంభము అని చెప్పని అంటారు. ధ్వజ అంటే రెండవ పుట్టుక. ప్రథమజ ధ్వజ. ప్రథమజ అంటే ముందుగా పుట్టింది ఒక పుట్టుక. ఆ తర్వాత అది మన ధ్వజస్తంభంగా ఏర్పడింది కాబట్టి దాన్ని రెండవ పుట్టుక అని చెప్పని అంటారు. అందువల్ల ధ్వజ స్తంభము. ధ్వ అంటే రెండవ, జ అంటే పుట్టుక. అది అర్థం అదనమాట. ధ్వజస్తంభం అంటే ధ్వ అంటే రెండవ, జ అంటే పుట్టుక. రెండవ పుట్టుక కలిగి ఉన్నది కాబట్టి ధ్వజస్తంభము అని చెప్పని అన్నారు. అట్లా మనలో ఉన్నటువంటి యొక్క ఈ శ్వాస అనేది కూడా ప్రథమజ ఉన్నది, ద్విజ రెండవ పుట్టుక, ప్రథమజ ద్విజ. ఈ ప్రథమజ అనేటువంటిది ఏంటంటే హంస, ద్విజ అని చెప్పనంటే సోహం అది అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం మరి ధ్యానం చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ ధ్యానం చేసేటువంటి వాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా ద్విజ రెండవ పుట్టుకగా సోహముగా ఉంటుంది. సోహం అంటే లోనికి పోయే భాగం సోహం అంటారు, బయటికి వచ్చే భాగాన్ని హంస అని చెప్పని అంటారు. లోనికి పోయే విధానంగా ఉన్నప్పుడు శ్వాస ఆగిపోతుంది కాబట్టి ఆయువు పెరుగుతుంది. బయటికి పోయే విధానంలో శ్వాస బాగా ఆడుతుంది కాబట్టి ఆయువు తరిగిపోతుంది. రోజుకు 21,600 శ్వాసలుగా ఉన్నటువంటి యొక్క ఆయువు చిల్లి పడ్డ కుండలాగా పోతా ఉందా, వస్తూ ఉందా? వాడేమంటాడు, 60 ఏళ్ళు వచ్చాయండి షష్ఠిపూర్తి చేసుకుంటున్నా అని చెప్పిన అంటాడు. 60 ఏళ్ళు వచ్చాయి, షష్ఠిపూర్తి మహోత్సవం చేసుకుంటున్నాను అని చెప్పని అంటారు. 60 ఏళ్ళు వచ్చాయా, పోయాయి అదనమాట. అప్పుడు బాధపడాలా, సంతోషపడాలా? మరి ఏం పెడుతున్నారు మీరు? చేసుకోండి. ఇది అర్థం వినండి, మనసులో పెట్టుకోండి. రేపు మీకు 60 ఏళ్ళు వస్తే చేసుకోండి కార్యక్రమం. లోకం వ్యవహారం ఒకటి ఉంది కదా. 60 ఏళ్ళు అంటే ఏదో మహోత్సవముగా బంధువులు వస్తారు, కొడుకులు వస్తారు, కోడళ్ళు వస్తారు, మనవాళ్ళు వస్తారు, స్నేహితులు వస్తారు, వాళ్ళ సమక్షంలో ఆశీర్వాదం పొందుతారు, అయ్యవారులు వస్తారు, యజ్ఞం చేస్తారు. అది ఒక పుణ్యక్రతువుగా, ఒక వినోదముగా, ఆనందకరంగా, శుభకరంగా చేసుకోవటం ఉంటుంది. అది లోక ఆచారం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ మనసులో ఏముండాలి? ఓహో, ఆయువు తరిగిపోతున్నది, 50 ఏళ్ళు పోయింది, 50 ఏళ్ళు రాలేదు, లోకం అంతా భ్రాంతిలో ఉన్నది, నేను భ్రాంతిలో నటించి అంతరే తప్ప 60 ఏళ్ళు పోయింది కానీ 60 ఏళ్ళు రాలేదన్న జ్ఞానం కలిగి ఇక్కడి నుంచి అయినా ఏం చేయాలి? ఇక వ్యవహారాన్ని సొత్తు చెప్పేసి, నాయనలారా ఇదిగో నా కష్టార్జితం, నా జీవితం సంపాదించా, మిమ్మల్ని కన్నా పెంచి పెద్ద చేశా, ప్రయోజకులను చేశాను, ఇంటి వాళ్ళని చేశాను, ఇదిగో ఇవన్నీ పంచుకోండి, మీ దగ్గర పెట్టుకోండి, నా ఖర్చుల కోటంగా ఇది పెట్టుకుంటూ ఉన్నాను, కాబట్టి నా జోలికి మీరు రావద్దని చెప్పేసి వాళ్ళ ఏకాంత ప్రదేశంలో, నిశ్చల ప్రదేశంలో చక్కగా ఇద్దరు కూడా జపము, ధ్యానము, విచారణ చేసుకుంటూ జీవితం గడిపినట్లయితే ఆ శేష జీవితంలో చక్కగా జ్ఞానాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు?
ఇక వాళ్ళ కొడుకుల్ని మీ చేతుల్లో పెట్టి వాళ్ళ కూతురుని మీ చేతుల్లో పెట్టి మిమ్మల్ని ఆయాలుగా చేసి చిమ్మటము కడగటము ఉతకటము ఆరైటు పని వాళ్ళగా వాడుకుంటారు ఆ వాళ్ళని. మీకు కూడా అది ఒక పరమానందం. మా మనవడు కదా, మా మనవరాళ్ళు కదా, మా కొడుకు వీడు మా వడ్డీ ఆడు అసలు ఇది వడ్డీకి రేపు చక్కెర వడ్డీ తిరుగుతుంది. ఏదో మోహాలు అపేక్షలు ఎంతకాలం చేస్తారు సేవలు. ఇప్పుడు మనవాళ్ళు, రేపు ముద్దు మనవాళ్ళు, ఆ తర్వాత ఇంకా తరాలు వస్తాయి కదా. నీకు ఓపిక ఉండాలే కానీ, నీ బ్రహ్మ ప్రత్యక్షం వివరాలు ఇవ్వాలే కానీ, 1000 ఏళ్ళు ఆయువు కోరుకోవాలే కానీ, నువ్వు ఎంతకాలం ఉన్నా నీకు సేవలు మాత్రం కంటిన్యూషన్గా ఉంటూనే ఉంటాయి. అందువల్ల తగ్గొట్టుకోవాలి మోహాలు. చిత్వా అంటల భగవద్గీత, దృఢేన చిత్వా, నరికి పారి మోహాలన్నీ కూడా. అరే నాయనా, వాళ్ళు నీ బిడ్డలు, నువ్వు పెంచుకో, నాకేం సంబంధం అలా. ఎప్పుడన్నా వస్తా, పండగకు వస్తాను, ఎప్పుడున్నా వస్తాను, అట్లా చూసి మనవాడిని కాస్త ముద్దాడి వెళ్ళిపోతా పోటేక. ఈ పెంపకాలు నాకు పెట్టద్దు. వాళ్ళ పక్కలు వేయటం, ముడ్డి గడగటం, వాడి తానం చేయించడం, బట్టలు వేయటం, వాడి పౌడర్ రాయటం, వాడి బొట్లు పెట్టడం, వాళ్ళ కూలి పెట్టడం నీ డ్యూటీనా? ఇందుకోసం నా జీవితం నీకు పరమాత్మ ఇచ్చింది ఏమి? అందుచేత ప్రతి ఒక్కరు కూడా మరి అలా విధముగా ఆ మోహాల్లో మునగమాకండి. మోహం ముంచివేస్తుంది. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఏమవుతున్నాం అందరం కూడా అజ్ఞానం ఆవహించి ఉండటం కారణముగా తేన ముహ్యంతి, లోకంలో మోహంలో అందరూ కూడా మునిగిపోతూ ఉన్నారు. ఆ మోహాల్లో మునగమాకండి. బ్రహ్మ విద్య అంతా విన్నారు, స్వరాజ్యాశ్రం బోధలన్నీ విన్నారు, స్వామిగారి యొక్క సాధనలో నిమగ్నమయ్యారు. కనుక ఆ వయసు వచ్చినప్పుడు 60 ఏళ్ళు వచ్చాయా అని చెప్పనంటే పండుగ చేసుకోండి ఆ పూట. అదే లాస్ట్ ఇక పండుగ చేసుకున్నారా? ఆ సభా సమక్షంలో అయ్యారా? ఇంతకాలం మీతో పాటు ఉన్నా, మీతో విహరించా, మీ స్నేహం చేశా, మీతో సాంగత్యంగా ఉన్నా, మీతో విహరించాను, స్నేహం చేశాము, ఇప్పటి నుంచి మీతో నాకు రామ్ రామ్, ఇక మీరు మీరే, నేను నేనే అని చెప్పేసేయండి. నేను ఏకాంతంలోకి వెళ్ళిపోతూ ఉన్నాను. అక్కడ ప్రశాంతంగా ధ్యానం చేసుకోవాలా, విచారం చేసుకోవాలా, మహాత్ముల సేవ చేసుకోవాలా. ఇది నా జీవన విధానం. ఎంతకాలం ఈ వ్యవహారంలో మునిగా ఈ షాపులని, వ్యాపారం అని, కోట్లని, అవని ఇవని వదులుతాయా? వ్యాపారాలు వదులుతాయా? ఎంతకాలం పిండుతూ ఉంటాయి. ఆయువు ఉన్నంత వరకు పిండుతూనే ఉంటాయి అన్నమాట. అవన్నీ మనకు కొంత జ్ఞానం రావాలి. చాలు, జీవితంలో కష్టపడ్డాను, చాలు, వచ్చింది, చాలు. అయ్యా నాయన, ఇదిగో ఈ భాగం తీసుకో, కన్నాను కాబట్టి, నా బాధ్యత కాబట్టి, ఇదిగో నీ జీవన విధానం కోసంగా ఇది తీసుకో, ఈ వాట నాకుంటుంది, తర్వాత నీకు వస్తుంది. జాగ్రత్త, ఖబర్దార్ జాగ్రత్త. పిల్లల మీద ఉన్నటువంటి యొక్క మోహముతో ఉన్న ఆస్తులన్నీ రాసేశారా అని చెప్పినట్టు మిమ్మల్ని తీసుకుపోయి ఏట్లో పారకపోతే సంతోషమే. అదే చెప్పేది, ఏట్లో పారకపోతే సంతోషమే. వృద్ధాశ్రమ పడేస్తే దండం పెట్టుకోవచ్చు కొంతవరకు. ఎవరో చూడరు, రాసిందాక నానా నానా నా అయ్యవు నా యొక్క అని చెప్పని బతుకులు ఆడతారు. సంతకం పడింది అనుకో, అయిపోయింది కథ. వెళ్తాయి. అట్లా చాలామంది బిడ్డల మీద ఉన్న మోహంతో మా వాడయ్యా, వాడు చూస్తాడయ్యా, నా వాడు నా గర్భవాసన పుట్టాడు, నా యొక్క వంశోద్ధారకుడు, నన్ను నిర్లక్ష్యం చేస్తాడని చెప్పి ఉద్దేశంతో వీళ్ళు వాళ్ళ మీద ఉన్న మోహంతో మొత్తం సరంజామం రాసేస్తారు ఆ పని. ఏదైనా సంస్కారం గల బిడ్డలైతే పర్వాలా. ఇప్పుడు మా పుంతులో సాంగారం ఉన్నారనుకోండి, ఆయన ఏం పెట్టుకోవాలి. ఎందుకు? బిడ్డలందరూ కూడా సంస్కారముతో, వాళ్ళు ధ్యానము, వాళ్ళు విచారణ, వాళ్ళు బ్రహ్మ విద్య, వాళ్ళు కూడా మంచిగా సంఘాల్లో ఉన్నారు, సంస్థల్లో ఉన్నారు. కాబట్టి అలా సంస్థల్లో కలిగి ఉన్నటువంటి వారు కనుక మొత్తం ఈయన రాసి పెట్టేసేసాడు. నేను ఉందా నీ పేరు మీద? ఉంటే మా స్వరాజ్యాసం రాసిపెట్టు. కష్టపడ్డాడు, కండవాతో సోలాపూర్ వెళ్ళాడు, కష్టపడి పైసా కూడా తీసి ఈనాడు 200 మగ్గాలకి యజమాని. ఆయన 200 ఉంటాయా? 150. ఇప్పుడు లేవులే.
ఒకప్పుడు ఉన్నాయి బ్రహ్మాండంగా. ఆయన కష్టపడ్డాడు, సంపాదించాడు, బిడ్డలకి సంస్కారం ఇచ్చాడు, సంపదలు ఇచ్చాడు, సంస్కారం కూడా ఇచ్చాడు. వాళ్ళు కూడా ధ్యానం చేస్తారు, విచారణ చేస్తారు, వాళ్ళు కొన్ని సంఘాల్లో ఉన్నారు, నడుపుతూ ఉన్నారు, వాళ్ళు లోకసేవ చేస్తూ ఉన్నారు, వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. మరి ఆయన బిడ్డలకు సంపదలు ఇవ్వటమే కాకుండా సంస్కారం ఇచ్చాడు కాబట్టి మొత్తం ఇచ్చేసిన పర్వాలా తండ్రిని మాతృదేవోభవ అనే భావంతో చూసుకుంటారు. ఈనాడు సొసైటీలో బిడ్డలకి ఎంతమంది సంస్కారం కలిగి ఉన్నారు చెప్పండి? సంస్కారం మనం ఇవ్వటం లేదుగా. సంపదలు ఇచ్చే మూమెంట్లో పోతున్నామే కానీ సంస్కారం ఇవ్వటం లేదు. సంస్కారం ఇవ్వాలంటే మనం ముందు కలిగి ఉండాలి. మనకే లేకపోయే వాడికి ఏమి ఇస్తామేక అందువల్ల ఇట్లాగా సొసైటీ అంతా కూడా చాలా చోట్ల తల్లిదండ్రులు నా వద్దకు వచ్చి మొరబెట్టుకున్నారు. అయ్యా మా వాడి విధంగా చేశాడు, మేము దిక్కు లేకుండా అయిపోయాము, మా పరిస్థితి ఏమిటి, మమ్మల్ని ఎవరు చూస్తారు ఈ వయసులో, వాళ్ళ వదిలిపెట్టేశారు అని చెప్పని అంటారు. ఎందుకంటే కొడుక్కి ప్రేమ ఉండవచ్చు, మా కోడలకు ఉంటుందా? ఉంటుందా? అత్తలేని కోడలు తమురా ఏమే తల్లిదండ్రులు వస్తున్నారు చక్కగా మరి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పిన అన్నాడు. ఆమె ఏం చేసి పరవశం అయిపోయి ఏం చేసింది? ఆ పన్నే ఇక మూమెంట్లో మునిగిపోయి వాళ్ళ కోసముగా పాయసము, గారెలు, ఊరెలు, అరికులు మొత్తం కూడా చేసి పెట్టేసేసింది. తీరా చూస్తే ఎవరి తల్లిదండ్రులు? అక్కడ ఇస్తుంది ప్రమాదం. ఆమె ఏమనుకున్నది? నా తల్లి అనుకున్నది. తీరా చూడగానే ఇక వాళ్ళు రాగానే ఒళ్ళు మండిపోయింది. నువ్వేం చెప్పావు నాకని చెప్పాక నేను చెప్పిన వాస్తవమేక తల్లిదండ్రులు వస్తున్నారు. ఎవరి తల్లిదండ్రులు? ముందు చెప్పొద్దా చెప్పంటున్నా ఆయన. ఉంటాయి మోహాలు అనేటువంటివి ప్రధానంగా ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంటాయి అన్నమాట. వదిలిపెట్టవు అవన్నీ కూడా. చెప్పేది ఒకటే, బిడ్డలకు ఇవ్వండి, మీరు కొంత మీ జీవనం కోసంగా ఉంచండి. రేపు వాళ్ళ వద్దకు పోయి చేయి చాసే పరిస్థితి తెచ్చుకోమాకండి. ఒకవేళ కొడుకు ఇద్దాం అనుకున్నా ఆ ఒప్పుకోవాలకి కోడలు. నానా ఆ ఒప్పుకోవటం లేదే, ఏం చేయమంటావు అంటాడు. ఇప్పుడు తల్లి ఏమంటుంది? నాయన సరేలు నాయన, మేము తప్పలేము పడతాం నాయన. తల్లికి ప్రేమ కదా బిడ్డ అంటే. కాబట్టి బిడ్డ దుఃఖపడటం తల్లికి ఇష్టం ఉంటుంది. మళ్ళీ ఆమె ఏమన్నా రేపు ఆయన అంటుందేమో అనేటువంటి యొక్క భయము, బాధ అనేవి ఉంటాయి. కాబట్టి ఆ తల్లి కూడా సర్దుబాటు చేసుకుంటుంది. బిడ్డల కోసంగా తల్లులు ఎంతైనా త్యాగం చేస్తారు. అది ఉంటుంది తల్లి దగ్గర. భగవంతుడు ఆ ప్రేమ పెట్టాడు. ఎందువల్ల? లంకి పెట్టబట్టే బిడ్డలు బతికి పడ్డారు. లేకపోతే ఏమవుతారో చెప్పండి? సింహానికి కూడా ప్రేమ, బిడ్డల మీద ప్రేమ. సింహం ముందుకు పోతే ఏం చేస్తుంది చెప్పండి? ముద్దు పెట్టుకుంటుందా? చప్పటిస్తుందా? చీల్చి చెండాడుతుందా? అలాంటి క్రూరమై ఉన్నటువంటి యొక్క సింహం కూడా నా బిడ్డ అని చెప్పి అనగానే మెత్తగా నోటితో మెత్తగా పట్టుకుని తీసుకెళ్ళి ఎక్కడో గుహలో పెట్టి పోషిస్తుంది, పెంచుతుంది. సింహానికి కూడా పరమాత్మ ప్రేమ పెట్టాడు. ఆ ప్రేమ పెట్టబట్టి అది బతకగలిగింది. పులులకి కూడా ప్రేమ, మోహం, ప్రేమ. ఆ ప్రేమ అనేది ఉంది కాబట్టి జాతి బతికి బట్టగట్టి లోపల వ్యవహరించగలుగుతున్నది. ఆ మోహం అనేటువంటి ఉండొచ్చు. మరి రాబోయే కాలంలో అందరూ కూడా దానికి బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము అన్నారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాడు ఏకాంతముగా ప్రశాంతముగా ఉండి ధ్యానం చేయగలిగితే తరించే అవకాశం వాళ్ళకి ఏర్పడుతుంది. మోహాలలో మునిగిపోయావనుకో ఏమవుతుంది? ఉన్న శ్వాస కాస్త తరిగిపోతుంది. ఈ తరిగిపోవటం వల్ల ధ్వజస్తంభానికి ఆ వైపే ఉన్నది, ఈ వైపే ఉన్నది. కాలభైరవుడు బలిపీయటం. కాలమంతా వ్యయమైపోయిందనుకో జీవితం బలైపోయిందనమాట. అందువల్ల ధ్వజస్తంభం అన్నప్పుడు ధ్వజ స్తంభము ప్రథమజ ధ్వజ. ప్రథమజ అంటే మొదటిగా పుట్టిన, ద్విజ అంటే రెండవ పుట్టిన. ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఈ శ్వాస అనేది ప్రథమజ, మొదటి పుట్టుక కలిగి ఉన్నది. ఆ మొదటి పుట్టుకగా ఉన్నటువంటి యొక్క ఆ శ్వాస మన యొక్క ఆయువంతా కూడా తరిగింప చేస్తూ ఉన్నది. రోజు రోజు మన యొక్క దేహము నుండి ఆ శ్వాస ఏమవుతుంది? చిల్లిపడ్డ కొండలాగా కారిపోతుంది. ఇప్పుడు తండ్రి చనిపోయిన తర్వాత కుమారుడు ఆ యొక్క రుద్ర భూమిలో ఏం చేస్తాడు?
ఆ తండ్రి చుట్టూ 3 రౌండ్లు తిరుగుతాడు. ఆ ఘటం భుజాన పెట్టుకుంటే ఆ ఘటానికి వెనకాల ఒక బెజ్జం పొడుస్తారు. ఆ పని ఆ నీరు కారిపోతూ ఉంటుంది. ఎన్ని రౌండ్లు వేస్తాడు వాడు? 6 వేయచ్చు కాబట్టి కాళ్ళు నొప్పులు వాడికి ఏమన్నా 6 వేయచ్చుగా రౌండ్లు. వాడికి కాళ్ళు నొప్పులా? ఎందుకు వేయకూడదు? ఎందుకు 3 వేయాలి? ఎందుకు 3 వేయాలి? అయ్యా మా తండ్రి 3 రౌండ్లు వేసినా కాబట్టి 3 వేస్తున్నాం. ఆయన 4 వేసి 4 వేసేవాళ్ళు. ఆయన వేసింది 3. బాల్యం ఒక రౌండ్ వేసాడు, యవ్వనం ఒక రౌండ్ వేసాడు, వృద్ధాప్యం ఒక రౌండ్ వేసాడు. ఆయన వేసింది 3 కాబట్టి మేము కూడా 3 వేస్తాం. ఆయన 4 వేస్తే 4 వేస్తాం. ఆయన 5 వేస్తే అందువల్ల వాడు ఆ లెక్క పెట్టుకుని 3 రౌండ్లు వేస్తాడు. ఆ ఘటం కాస్త వదిలిపెట్టేస్తాడు. ఆ ఘటం కాస్త పగిలిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది అన్నమాట. ఏమిటి అర్థం దానికి? దేహం మట్టి కొండ, అది చిల్లిపడ్డ కొండలాగా నీరు కారిపోతూ ఉన్నది. బాల్యం ఒక రౌండ్ అయిపోయింది, యవ్వనం 2వ రౌండ్ అయ్యింది. ఇప్పుడు మనలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని రౌండ్లు వేశారు? ఇప్పటికి ఎన్ని రౌండ్లు అయినాయి? 3వ రౌండ్లో ఉన్నా. 3వ రౌండ్లో ఆ 3వ రౌండ్ కూడా సగం అయిందా, 30 అయిందా? సగం అయినట్లేనా? 30 అయిందా? 90% అయిందా? 95% అయిందా? వచ్చేసింది. ఇక మృత్యువు తరుముతూ ఉన్నది, వెనకాల కాసు కూసున్నది. ఇక తరువాయి ఏ పూట ఆమె గారు దెబ్బేస్తుందో అంత బండ్లు వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి. ఏదిరా సుబ్బారావు లేడా? మరి మొన్నేదో పోయాడు. పోయిన వారం కనపడ్డాడే. పోయిన వారం అన్నాడు, ఈ వారం లేడు. ఎంచేపు కావాలండి పోవడానికి? లోన ఆడుతున్న శ్వాస నీ చేతుల్లో ఉందా? చూద్దామంటే చిక్కి సాగదు, పట్టుకుందామంటే పట్టు చెక్కదు. నీ చేతుల్లో ఎన్ని వ్యవహారం. ఆడే ఊపిరి అది కనికరమతో ఆడుతుంది కాబట్టి బతికున్నాం. అది పోతే ఏం చేస్తాం మనం? ఇప్పుడు మనకి లారీ, బస్సులు ఇవన్నీ ఉన్నాయి, స్కూటర్లు ఉన్నాయి. గాలి పోతే గాలి కొట్టుకోవచ్చు ఏమన్నా. ఆ ట్యూబులు గాలి కొట్టుకునే సదుపాయాలు వచ్చాయి. ఈ ట్యూబ్కి గాలి కొట్టే పంపులు ఇంకా రాలా. అవి రాగలిగితే మాత్రం ఇంటింట ఒక పంపు ఉంటుంది. గాలి పోయిందా కొట్టండి రాయికి గాలికి కొట్టి వాళ్ళని బతికించుకోవచ్చు. నిజంగా పంపులు కనుక ఉత్పత్తి చేయగలిగితే ఎవరన్నా ఎన్ని కోట్ల అసలు సంపాదించుకోవచ్చు వాడు. ఒక బ్యాటరీ వేసేవాయి పెట్టుకోవాయి చాలు, పంపుల బ్యాటరీ. ఆర్డర్ ఇస్తారు ముందుగానే, కొనుక్కెళ్తారు. ఆ పన్ను దేశం అంతా కొనుక్కెళ్తారు ఆ పంపులన్నీ కూడా. ఏదన్నా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. కళ్ళు పోతే కళ్ళు పెట్టుకోవచ్చు, చెవులు పోతే చెవులు పెట్టుకోవచ్చు, పండ్లు పోతే పండ్లు పెట్టుకోవచ్చు. ఇవన్నిటికి అవకాశాలు ఉన్నాయి. ఇంక ఇదొక్కటే రాంది ఇప్పుడు. హార్ట్ పోతే హార్ట్ పెట్టుకోవచ్చు, కిడ్నీ పోతే కిడ్నీ పెట్టుకోవచ్చు, కాళ్ళు పోతే కాళ్ళు పెట్టుకోవచ్చు, పొట్ట పోతే పొట్ట పెట్టుకోవచ్చు, తలకాయ పోతే తలకాయ పెట్టుకోవచ్చు. అది ఇంకా రాలేదా? అందువల్ల ఇవన్నీ వచ్చినా అవి కూడా వస్తాయి. కొంచెం మనం నిబ్బరించాలి. అప్పుడు మనం ఉండము పోయి ఉంటాం. అప్పటికి వస్తాయి పంపులు కూడా రావచ్చు నా ఉద్దేశం. వచ్చినాడు ఇక ఎవరికి భయం లేదు. ఇక అయితే ఉన్న భయం ఏంటని చెప్పానంటే వృద్ధాప్యం విషయంలో భయం ఉంది మన వాడికి. అది కూడా రాకుండా చేయగలిగితే, వృద్ధాప్యం రాకుండా ఉండే విధానం చేయగలిగితే వాడు నవయవనమే, వాడు అజరుడు, దేవత అన్నమాట. ఇక వాడే అవి 2 ఉన్నాయి. ఇక ప్రాణం పోతే ప్రాణం పెట్టేది, వృద్ధాప్యం రాకుండా ఆపుకునేది. ఇంకో 2 రావాలి. ఇంకా అది వచ్చిందనుకో ఇంటింటా పండగ. 3 తరాలు, 5 తరాలు, 10 తరాలు, 30 తరాలు, 20 తరాలు. ఇంటి నిండా ముందు ఇల్లంతా నీకు ఇంటి నిండా నిండుగా తాతల 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 20 తరాలు, 30 తరాలు, 50 తరాలు వచ్చేస్తాయి అన్నమాట.
ఇక అప్పుడు ఏం చేయాలంటే ఇక మనం ప్రత్యామ్నాయంగా చంద్రమండలంలో ప్లాట్లు కొనుక్కోవాలి, కుజమండలంలో ప్లాట్లు కొనుక్కోవాలి, బృహస్పతి మండలంలో, శుక్ర మండలంలో, నవగ్రహ మండలాలు ఏంటి సూర్యమండలంలో పోయే అవకాశాలు ప్రస్తుతం లేవు. అది లేదా అతల వితల సుతల రసాత పాతాల వరకు అటు యాపి తగులుతాయి. భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక తపోలోక సత్యలోకాల దాకా. అందువల్ల యమస్య కరుణా నాస్తి. ఇలాంటి ప్రమాదం ఉంది కాబట్టి యముడికి కనికరం లేకుండా పరమాత్మ పెట్టాడు. రే నువ్వు కనికరం పెట్టుకోమాక, నువ్వు పోతే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, నువ్వు వెనక్కి వచ్చేసావు అనుకో అయిపోయినట్టు నీ కథ. ఇక ఎంతమంది ఏడుస్తూ ఉన్నా రోదన పెడుతూ ఉన్నా నువ్వు వాళ్ళని సంపాదించిందే. యమస్య కరుణా నాస్తి. యమునికి కనికరం ఉండాలా వద్దా చెప్పండి? యమధర్మరాజుకి కనికరం ఉండొచ్చా వద్దా? యమధర్మరాజా నువ్వు కనికరమే చూపవద్దు, నేను కానీ నా ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా కానీ. అట్లా ఉన్నప్పుడే భూమి చక్కగా సస్యశ్యామలంగా పరిమితంగా మానవులకి సరిపోని ఉంటుంది. లేకపోయిందని చెప్పినట్టే ప్రమాదాలు వచ్చి పడతాయి. అదంతా పరమాత్మ యొక్క శాసనం, పరమాత్మ యొక్క విధానం. కాబట్టి ఈ ప్రకారముగా ప్రథమజ అని చెప్పినప్పుడు హంసను ప్రథమజ అంటారు. అది మనలో ఉన్నటువంటి ఆయువంతా కూడా ఏం చేస్తూ ఉంటుంది? కాళ్ళు చేతులు లేనివాడు కడవముంతా చేతాబట్టి నిండు భావి నీళ్ళన్నీ ఒకటి చేదెను. కాళ్ళు చేతులు లేనివాడు కడవముంతా చేతాబట్టి నిండు భావి నీళ్ళన్నీ ఒకటి చేదెను. ఎవరని చెప్పానంటే ఈ యొక్క హంస అనేటువంటి అతడు ఏం చేస్తూ ఉన్నాడు? కడవ ముంత చేతాబట్టి, కడవ ఒకటి ముంత ఒకటి తీసుకొని దాంట్లో నీళ్ళన్నీ తోడి బయట పోస్తూ ఉన్నాడు. కడవ అండ తీసుకోవచ్చు, ముంతను తీసుకోవాలి. అండాలు లేవా? గంగనాలు లేవా? ఎందువల్ల ముంతే తీసుకోవాల్సి వచ్చింది? కడవ చిన్నదైపోయే, ముంత ఇంకా చిన్నదైపోయే, అండ అయితే మొత్తం తోసిపోయేస్తారు, బయటకు పోసేయచ్చు కదా. అది ఉత్తర గీతలో శ్లోకం ఉన్నది. ముఖనాసికయోరు మధ్యే వాయు సంచరతే సదా. తర్వాత ముఖనాసికయోరు మధ్యే వాయు సంచరతే సదా. ముఖము అంటే నోరు, నాసిక అంటే ముక్కు అన్నమాట. సకల మానవుల యొక్క ఆయువంతా కూడా ఈ నోటి ద్వారా, ముక్కు ద్వారా పోతా ఉంది. మాట్లాడినప్పుడేమో శబ్ద బ్రహ్మముగా ఆయువు పోతున్నది. ఎంతెంత మనం మాట్లాడుతూ ఉంటే అంతంత ఆయువు బయటికి పోతుంది. మాట్లాడకపోతే శవల బ్రహ్మాత్మికముగా శ్వాస ఆడుతూ ఆయువును చేయింపజేస్తూ ఉంటుంది. ముఖ నాసిక యోహో మధ్యే వాయు సంచరతే సదా అని చెప్పని అంటాడు. అందుచేత మానవుల యొక్క ఆయువంతా కూడా ఈ ముక్కు ద్వారా, నోటి ద్వారా పోతుంది. కాబట్టి బ్రహ్మేంద్ర స్వాములు వారు ఏమన్నాడు అక్కడ? కడవ ముంత. ముంత అంటే చిన్నదిగా ఉన్న ముక్కునేమో ముంత అన్నాడు, నోరేమో కడవ అని. ఉత్తర గీతలో అట్లా ఉంది, తత్వములో ఈ ప్రకారం ఉందన్నమాట. కనుక ఆయువంత ఎంతంత ఎక్కువ మనం మాట్లాడుతూ ఉంటామో అంతంత శక్తి పోతుంది, ఆయువు పోతుంది, శక్తి పోతుంది. వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి సతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మాం అవతు తద్వక్తారం అవతు అంటాడు. తత్ మాం అవతు, మాం నన్ను అవతు కాపాడు, రక్షించు, అవరక్షణే. అవతు మాం అవతు వక్తారం, మేమున్నదే వక్తారం, మీరంతా భోక్తారమా? శ్రోతారం. అది ఉపన్యాసం అయ్యాక భోక్తారం, అన్నదాకా శ్రోతారం. కనుక వినేవాడేమో శ్రోతారం,
చెప్పేవాడేమో వక్తారం, పోయేవాడేమో గంతారం, వచ్చేవాడేమో ఆగంతారం, తీసుకునేవాడేమో నేతారం, ఇచ్చేవాడు ఆనేతారం, తాగేవాడు పీతారం, భుంక్తారం, ఇట్లా ఉంటాయి ప్రత్యయాలు. అందుచేత మీరంతా కూడా శ్రోతారం. మీకే శ్రమ. చెప్పే వాళ్ళకి ఎంత ఆయువు పోతుందో తెలుసా మీకు? ఎంత గంట సేపు మాట్లాడామంటే ఆయువు అంతా బయటికి. అవతు వక్తారం అన్నాడు శాంతి మంత్రంలో మహాత్మా పరమేశ్వర. మేము వేదం ఉచ్చారణ చేయాలి, వేదం పలకాలి, గట్టిగా పలకాలి. ఓత ఉద్ఘాత ఆధ్వర్యులు గట్టిగా ప్రాణమంతా పోసుకుని ఆ వేదం పలకందే స్వరయుక్తంగా రాదు. ఉదాత్త అనుదాత్త స్వరస్వరతి భేదాలుగా ఆ వేదం రావాలంటే ఎంతో శ్వాసని, ఎంతో ఆయువుని పొయ్యాలి. కాబట్టి అవతు వక్తారం, మేము వక్తారంగా ఉన్నాం, మాట్లాడే వాళ్ళంగా ఉన్నాం, వేదోచ్చారణ చేసే వాళ్ళంగా ఉన్నాం, వేద పలుకులు పలికే వాళ్ళంగా ఉన్నాం. ఆయువంతా పోతుంది స్వామి. ఈశ్వర, నువ్వు మమ్మల్ని నువ్వే కాపాడాలి. కాబట్టి మాట్లాడకుండా ఉన్నావు అంటే పర్వాలా, కొంతవరకు శ్వాస పరిమితం అవుతుంది. అదే ధ్యానంలో ఉంటే ఇంకెక్కువ అవుతుంది, ఆయువు పెరుగుతుంది వాళ్ళకి. ఎంతెంత శ్వాస ఆగుతూ ఉంటుందో అంతంత ఆయువు ఏమవుతుంది? పెరుగుతూ ఉంటుంది. గచ్చన్ తిష్టన్ సదాకాలం వాయుస్వీకరణం పరం సర్వకాల ప్రయత్నేన సహస్రాయుర్భవే నరః సహస్రాయు అన్నారు. 1000 ఏండ్ల కాలం పర్యంతం ఉండే విధానం ఏర్పడుతుంది. ధ్యానం చేసేటువంటి వారికి ఆయువు పెరుగుతూ ఉంటుంది, ఆ శక్తి పెరుగుతూ ఉంటుంది, శరీర కాంతి పెరుగుతూ ఉంటుంది, నవయవనంగా వాళ్ళు జీవించే అవకాశం ఏర్పడుతుంది. శరీరం కూడా తేజవంతంగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది, ఆయు ప్రమాణం పెరుగుతుంది. ఇవన్నీ కూడా వాయు స్వీకరణం ధ్యానములో ఉండి ఆ శ్వాసను నివృత్తి మార్గంలో పరమాత్మ వైపు మళ్లించేటువంటి యొక్క వాళ్ళకేమో ఎక్కువ కాలం ఉండే విధానం ఏర్పడుతుంది. ఇక మరి శ్వాస ఆడే కొద్దీ ఆయువు పోతూ ఉంటుంది. ఎక్కువ మాట్లాడారా అని చెప్పనంటే ఇంకా ఎక్కువ ప్రాణాలను తీసుకోవటమే, ప్రాణాలని వ్యయం చేసుకోవటమే. కాబట్టి మాటలో మానండి. శబ్దం అంటే శబ్ద బ్రహ్మం, శబల బ్రహ్మమే శబ్ద బ్రహ్మం అయ్యింది అన్నాం. కనుక మనం వ్యవహారంలో ముడిపడి వ్యవహారంలో మునిగిపోయి ఈ శబల బ్రహ్మాత్మిక శ్వాసను శబ్ద బ్రహ్మముగా మార్చుకుంటూ ఉన్నాం. ఆ కారణంగా మాట్లాడవద్దు, ఏ సందర్భం లేకుండా మాట్లాడవద్దు, పని లేకుండా మాట్లాడవద్దు. ఏదైనా సందర్భం పడితే మాట్లాడండి. ఇతరప్పుడు మౌనం వహించగలిగితే చాలా మంచిది. శక్తి ఉంటుంది, ఆయువు ఉంటుంది, మనస్సు బాగా ఉంటుంది, అన్ని రకాలు బాగా ఉంటాయి. లేనిపోని మాటల వల్లే కొంచెం గొడవలన్నీ వచ్చేది. 10 మాటలు మాట్లాడతావు, కాబట్టి ఏదో ఒక మాట తుస్సున వస్తుంది వేడికి. ఆ దెబ్బతో రంగం కాస్త మంచి బుదిరి పాకాన పడుతుంది. నేను ఇట్లా అంటావా అని చెప్పేసి అని ఈ మాట పెరిగిందా అంటే చెయ్యి కలిసిందని చెప్పానంటే కర్ర తీసుకున్నారని చెప్పానంటే బుర్ర రామకీర్తన. ఆ తర్వాత కోర్టులు, కేసులు, వకీళ్ళు, జైళ్ళు, జైలు శిక్షలు, చెప్పకూళ్ళు మొత్తం ఎక్కడొచ్చినాయి? ఇక్కడ అసలు మూలమేది? మౌనేన కలహం నాస్తి, మౌనేన కలహం నాస్తి. మౌనముగా ఉండగలిగితే ఏ కలహాలు ఉండే అవకాశాలు లేవు. ఎందుకంటే మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు అనాలని చెప్పి మనం తెలియకుండా మాట వచ్చి పడిపోతున్నాం. పని ఇప్పుడు మేమున్నాం ఉపన్యాసం చెబుతున్నామంటే గంట సేపు చెప్పాలంటే ఎన్ని మాటలు వస్తాయి? గంట సేపులో 1000 మాటలు పైగా అనేక మాటలు వస్తాయన్నమాట. ఇన్ని మాటలు అంటాడు వాడు, స్వామి ఆ మాట అంటాడు మమ్మల్ని అంటాడు వాడు. అదే గుర్తుపెట్టుకుంటాడు వాడు. ఏదో సందర్భోచితంగా ఓ మాట వేస్తామనుకో, అది పోయి ఏమవుతుంది? అది తగులుతుంది వాడికి. ఏమి ఇంతమందిలో ఎవరో ఒకళ్ళు ఉంటారు అని వాళ్ళు అది తగులుతుంది. మమ్మల్ని ఈ మాట స్వామి అంటాడా అని చెప్పాను. దాంతో స్వామి గారికి వాళ్ళకి విరోధాలు మాకు కూడా వస్తూ ఉంటాయి ఎప్పుడప్పుడు. అయ్యా ఏదో అన్నామయ్యా వదిలిపెట్టి అని చెప్పి అంటూ ఉంటాం. అందుచేత మాటల వల్ల ఎన్నో గొడవలు ఉన్నాయి, రగడలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. కాబట్టి నోరు ఇప్పటానికి ముందు ఆలోచించుకుని ఏవి మాట్లాడాలో, ఏవి మాట్లాడకూడదో, ఏవి మాట్లాడితే ప్రమాదాలు వస్తాయో కూడా చూసుకుని మాట్లాడితే ప్రమాదాలు రావు. అవి చూసుకోకుండా మాట్లాడేసాము అని చెప్పనంటే
ప్రమాదాలు వస్తాయి, మాట వల్ల ప్రమాదాలు వస్తాయి, వాక్ వల్ల ప్రమాదాలు వస్తాయి. కనుక ఏమీ కూడా మాట్లాడవద్దు, అవసరం ఉంటే మాట్లాడుకోండి. అందుచేత ఏమవుతుంది, ఇక్కడ శక్తి పోతుంది, ఆయువు పోతుంది మాట్లాడటం వల్ల. మౌనంగా ఉన్నాం అనుకో ఆయువు పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది. కాబట్టి ఆసుపత్రులు ఉన్నాం కాదు, డాక్టర్లు ఏమంటారు, మాట్లాడమాకని చెప్పని అంటారు. ఆసుపత్రుల్లో ఉన్నప్పుడు పేషెంట్లని ఎక్కువ మాట్లాడినెవరు. అందుచేత మనలో ఉన్నటువంటి యొక్క ఈ హంస ఏం చేస్తుందా అంటే ప్రథమజ మొదటి పుట్టుకగా ఉండి ఆయువంతా కూడా తోడి బయట పోసేస్తుంది. కాబట్టి వీడు కాలానికి చిక్కాడు, బలిపెట్టానికి బలైపోతున్నాడు. కనుక మీకు అక్కడ ధ్వజస్తంభం కాడ ఆ వైపు కాలభైరవుడు, ఈ వైపు బలిపీఠం పెడతారు. చూశారా మీరు ఎప్పుడన్నా? ఏదో పోతారు, దండం పెడతారా తప్ప ఇంత చూస్తారు మీరేమన్నా. ఇది బలిపీఠం, ఇది కాలభైరవుడు. దండం పెట్టారా, పోయారా, వచ్చేసారా పని. అందుచేత మరి ఆ యొక్క హంసకు చిక్కాము అని చెప్పినంటే అది చంపేస్తుంది. అది మహాత్ములు ఏం చేస్తారు, ధ్యానములో ఉంటారు కాబట్టి ఆ హంస సోహం అవుతుంది. సోహం అనేటువంటిది గాయత్రీ మహామంత్రములో అమ్మవారి పంచశిరస్సులు. పంచశీర్షోపనయనే వినియోగ షట్కుక్షి త్రిపద షట్కుక్షి పంచశీర్షోపనయనే వినియోగ. గాయత్రీ మంత్రములో గాయత్రీ మాతకు 5 శిరస్సులు ఏమిటాయంటే ఈ సోహములో 5 ఉన్నాయి అక్షరాలు. ఈ 5 అక్షరాలు అమ్మవారి శిరస్సులు అన్నమాట. అది మనం స్వామివారు రాశారు, అప్పుడు మీకు దాంట్లో తెలుస్తాయి. అందుచేత ఈ గాయత్రీ మాతగా ఉన్నటువంటి జ్ఞానస్వరూపిణిగా ఉన్నటువంటి మహాకారణముగా ఉన్నటువంటి ఈశ్వరాంశగా ఈశ్వర స్వరూపముగా ఉన్నటువంటి బ్రహ్మము యొక్క సాకారమై ఉన్నటువంటి ఆ హంసను ఆశ్రయించారా, ఆ హంస ఏమవుతుంది, సోహం అంటే బయటికి పోయే భాగాన్ని హంస అన్నాం. హం సహ, అదే హకారం సకారం. హకారం లోనికి పోయేది హకారం, బయటకు వచ్చేది సకారం. ఇప్పుడేమయ్యాం, మనం లోపల నుంచి బయటకు వచ్చేసాం. అంటే ప్రవృత్తి అన్నమాట. ఈ ప్రవృత్తిలో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆయువు తిరిగిపోతుంది. సోహం అన్నప్పుడు సహ ప్లస్ అహం, సోహం. సో అహం సహ అహం లోనకు పోవటం అవుతుంది అన్నమాట. అందుచేత మన మనసు అనేది ఇంద్రియాలతో ఉన్నంతకాలం అది హంసగా ఉంటుంది. ఆ మనస్సు హంసతో చేరినప్పుడు అది సోహం అవుతుంది. మనస్సు అనేది ఇంద్రియాలతో ఉన్నంతకాలం హంస. హంస అన్నప్పుడు దాంట్లో 2 అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం ఏంటంటే హంసహ అంటే హ అంటే హన హింసాగత్యవసాదనేషు. హ అంటే చంపటం, హన అంటే చంపటం అన్నమాట. హంతి చంపుతూ ఉన్నాడు, హంతకుడు చంపేశాడు. ఇట్లా హ అంటే ప్రతి అనుక్షణం మన యొక్క ఆయువుని తరిగింపజేస్తూ చంపేస్తూ ఉంది. ప్రతి ఒక్క వ్యక్తిని కూడా రోజు రోజుకి చంపేస్తూ ఉంది. కాబట్టి హ అని చెప్పని అంటారు. అది హంసలో ఉన్నటువంటి ఒక భాగం అన్నమాట. హంస అంటే అర్థం వల్ల వేరే మనకు అర్థం ఉన్నది. ఒక వస్తువుకి అనేక అర్థాలు ఉంటాయి అన్నమాట. సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవటం అవుతుంది. ఇప్పుడు చూడండి, అడుగు అనే పదం వాడే కదా, అర్థం ఏమిటి, 1 ఫీటు అంటే అడుగు 1 ఫీట. అడుగు అంటే ఏమర్థం వస్తుంది, అడుగు. పొద్దున చెప్పాక మిమ్మల్ని తల ఒక 20 రూపాయలు ఏమని చెప్పేసి అని ఆ పక్క ఈ పక్క లేవదీసి బండ వేయాలంటే ఎంత కావాలి, 70,000 కావాలి. అడగాల మిమ్మల్ని. మరి మీరు స్పందించి కనీసం 25,000 దాకా ఇచ్చారు కదా, ఇంకొక 40,000 ఇంకా రావాలి కదా. మీకు ఆ విషయం జ్ఞాపకం ఉంది కదా. రేపు వస్తే మీరు పట్టుకొస్తారు కదా ఏమ్మా. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని మాత్రం నేను చెప్పిన మొత్తం మర్చిపోయినా పర్వాలేదు. ఈ విషయం మాత్రం ప్రధానంగా గుర్తులో పెట్టుకుని మీకు జ్ఞాపక శక్తి కలిగి ఉండి రాత్రికే చెంగున కట్టుకుని పెట్టుకుని 1000 రూపాయలు రేపు రాగానే అప్పచెప్పుదురుగాక, మీ గురుకరుణ ప్రాప్తించుగాక. అదనమాట. అట్లాగా ఉమా అమ్మగారు కూడా 5 ఏళ్ళు ఉన్నాయి మొత్తం. అందరిలాగా మనం వెళ్దాం దారిలో. కాబట్టి ఉమా అమ్మగారు కూడా ఒక నెంబర్ పెంచింది. అదే 1000 రూపాయలు ఒక నెంబరే, 1000 రూపాయలు చెప్పాను, 1000 రూపాయలు పెంచింది అన్నమాట. అది
అందువల్ల ఓంకార స్వరూపిణి అమ్మగారు. ఓంకార స్వరూపిణితో ఓంకారముతో చెప్పగానే వారు టార్గెట్ వేసేశారు. మిగతా వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుని రేపు వస్తూ వస్తూ అందరూ పట్టుకొచ్చి చేసేసి 70 చేసేసామంటే ఆ పక్క ఈ పక్క మనం చక్కగా ఆ బిల్డింగ్ భద్రత ఆ పక్క పగిలిపోతాను అన్నీ కూడా చేసుకోవాలి మనము. అందుచేత మరి అడుగు అంటే ఏమిటి అర్థం? అడుగు అంటే పీటు అమ్మగారు చెప్పారు. అడుగు అని నేను చెప్పా, అడగటం అని చెప్పాను. అడుగు అంటే కుండకు అడుగు, పాత్రకు అడుగు. ఇంకా అడుగు అంటే ఏమర్థం వస్తుంది? అందువల్ల ఒక పదం ఉందంటే ఆ పదానికి సందర్భాన్ని బట్టి అర్థం వస్తుంది దానికి. ఏమి మరి గురువుగారు భోంచేస్తూ ఉన్నారు. అరే శిష్య సైంధవం ఆనయా అని చెప్పిన అన్నాడు. సైంధవం తీసుకురాలని చెప్పాను కానీ వాడు గుర్రం పట్టుకొచ్చాడు. సైంధవం అంటే గుర్రానికి అర్థం. స్వామిగారు భోంచేస్తూ ఉన్నారు. భోంచేస్తూ ఉండగా ఏం తేవాలి వాడు? సైంధవం అంటే లవణం. సైంధవం అంటే లవణం. మజ్జిగ వేసుకున్నాడు కాబట్టి పెరుగు వేసుకోవటం వల్ల దాంట్లోకి లవణం కావాల్సి ఉన్నది. అందుచేత శిష్యుడితో చెప్పాడు, నాయన సైంధవం ఆనయ అన్నప్పుడు అడేం తేవాలి? బుర్ర ఉన్నాడు ఏం తేవాలి? ఉప్పు తేవాలి, అక్కడ పెట్టాలన్నమాట. అక్కడ గుర్రం పట్టుకొచ్చాడు. ఏమిరా శిష్య అంటే చెప్పే ఒక సైంధవం అని చెప్పారు, నీ బుర్ర ఉండక్కర్లా. సైంధవం అంటే అర్థం ఏంటి? ఉప్పుకి అర్థమరా? భోంచేస్తూ ఉన్నాను, ఇప్పుడు ఎట్లా గుర్రం ఎక్కిపోతాను నేను? జ్ఞానం ఉండక్కర్లా. కాబట్టి పదం ఉందంటే పదానికి అనేక సందర్భాలను బట్టి అర్థాలు అనేటువంటివి ఉంటామంటే అట్లాగా హంస అన్నప్పుడు ఒక కోణంలో ఒక అర్థం వస్తుంది. హంస అన్నప్పుడు ఆయువుని క్షీణింపజేసే విషయంలో ఇక్కడ ఈ అర్థం వస్తుందన్నమాట. హంసగా ఉన్నటువంటి యొక్క శ్వాస ప్రతి అనుక్షణం సంపుతూ మన ఆయువు తరిగింపజేస్తూ ఉన్నది. అమృతశ్చ అమృతం చైవ మృత్యుశ్చ సదసత్యాహమర్జున. అమృతం చైవ మృత్యుశ్చ, అది అమృత స్వరూపము, అది మృత్యుస్వరూపము. ఏదది? హంస శ్వాస, అది అమృతం చైవ మృత్యుశ్చ. అది బయటికి కనుక హంసగా పోయిందా అంటే మృత్యువు, అది లోపలికి పోయిందా అంటే అమృతం. లోనికి పోతే అమృత ప్రాప్తి, బయటికి పోతే కాలం మృత్యువై కాటేస్తుంది, ఉన్నాయువని తరిగింపజేస్తూ ఉంటుంది. కనుక ఎవరైతే జీవితంలో కాల ఇలువ తెలుసుకొని బతుకుతారో వారు ఆ కాలం వారిని అమృత ప్రాప్తిని పొందింపజేస్తుంది. ఎవరైతే కాల ఇలువ తెలియకుండా కాలాన్ని దుర్వినియోగం చేస్తారో ఆ కాలం వాడిని ఏం చేస్తుంది? యమసదనానికి పంపుతుంది. అప్పటికి కాలం చాలా ఇలువైనది, ఎలగట్టే అవకాశాలు లేవు. కాలం పోతే రాదు, దేహం పోతే రాదు, వయసు పోతే రాదు. అందువల్ల శక్తి ఉన్నప్పుడే, ఇంద్రియ పాఠవం ఉన్నప్పుడే, కళ్ళు ఉన్నప్పుడే, జుట్టు ఉన్నప్పుడే, చెవులు ఉన్నప్పుడే, పండ్లు ఉన్నప్పుడే, కాళ్ళు ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే మేలుకో, పరమార్థం వైపుకి పయనించు, మోక్ష మార్గంలో పయనించమని చెప్పని చెబుతూ ఉన్నారు. కాబట్టి ఆ ధ్వజస్తంభం యొక్క విధానంలో ధ్వజ ప్రథమజలో హంసగా ఉన్నది, ధ్వజలో సోహముగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఆ సోహములో ధ్యానములో ఉండి హంస యొక్క ఆశ్రయంలో వాళ్ళు నివృత్తి మార్గంలో పయనిస్తారో ఆ నివృత్తి మార్గంలో పోయినటువంటి వారు జ్యోతిని పొందుతారు. జ్యోతి అంటే ఆత్మజ్యోతి, ఆత్మజ్యోతి, మనోజ్యోతి, ప్రత్యజ్యోతి, పరాత్పర, జ్యోతి జ్యోతి ఆత్మజ్యోతి శివోస్మ్యహం. మీకు శివాలయాల్లో కార్తీక మాసం వస్తే పైన ఏం కడతారు? ఆకాశ దీపాన్ని కడతారు. పైన పైకి లాగుతారు కదా ఆకాశ దీపాన్ని. అయ్యా అయ్యవారు ఎందుకు కట్టావు పైన చెప్పి అడిగితే అనేం చెబుతాడు? ఈ అర్థం బోధిసరాయన గారు చెప్పడు. మా తాత కట్టాడు, మా తండ్రి చేతికి ఇచ్చాడు, మా తండ్రి లాగి 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 నా చేతికి ఇచ్చాడు, నేను లాగుతూ ఉన్నాను, నాకు ఓపిక పోతే మా వాడికి ఇస్తాను, వాడు లాక్కుంటూ కూర్చుంటాడు. ఎందుకు పైన పెట్టడం అంటే జ్యోతి అనగా నివృత్తి మార్గంలో ఎవరు పయనిస్తారో ఆ పయనించినప్పుడు పైన ఉన్నటువంటి ఊర్ధ్వమూలం అధశాఖం, ఊర్ధ్వమూలం మూలమై ఉన్నటువంటి యొక్క వస్తువు బ్రహ్మం, మూలమై ఉన్నటువంటి యొక్క వస్తువు
బ్రహ్మం. ఆ బ్రహ్మాన్ని, బ్రహ్మం అంటే జ్యోతిస్వరూపం, స్వప్రకాశ స్వరూపం, ఆనంద స్వరూపం. కాబట్టి ఆత్మ ప్రకాశ వస్తువు కనుక ప్రకాశవంతమై ఉన్నటువంటి యొక్క ఆత్మ దివ్యత్వాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఎవరైతే ధ్వజస్తంభానికి పైభాగంలో ఊర్ధ్వగామిగా పయనిస్తారో, ఊర్ధ్వగామిగా పయనించినటువంటి వారు ఆత్మజ్యోతిని, ఆత్మ ప్రకాశాన్ని, ఆత్మ ఆనందాన్ని పొంది తరించే వాళ్ళుగా ఉంటారు. ఆ ధ్వజస్తంభం కాకుండా మరి దానికి దిగువగా అధహ కిందికి పయనించేటువంటి వారు కాలానికి చిక్కి బలిపీఠం కాడ బలైపోవటం అనేటువంటిది ఒక అర్థంగా మనకి ఆడ. ఇందాక మీకు మాట వాడాను, మనం ఏమి ఆయన్ను చూసి ఆలయం మనం కట్టామా, మనల్ని చూసి ఆలయం ఆయన కట్టాడా చెప్పన్నా ఇందాక మీకు. ఏమన్నారు? ఆయన చూసి ఆలయం మేము కట్టామని చెప్పి అన్నప్పుడు ఇది గాలి గోపురం గుండా లోనకు పోయాం, పోగా ధ్వజస్తంభం నమస్కారం చేసుకున్నాం, ఇంకా లోపలికి పోతాం. అక్కడేముంటుంది, నందీశ్వరుడు ఉంటాడు కదా, అక్కడ పోయి పువ్వు పెట్టి స్వామి దగ్గర వెనకాల కాస్త ఆయనకి మెల్లగా రుద్దుతూ నా విషయం చెప్పబోయే స్వామివారికి, నువ్వు ఏకాంతంగా ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేయి అన్నట్లుగా వెనకాల కొంచెం నిమరాలి. నిమిరితే అది ఒక మంత్రులను కూడా నిమురుతారు పోయిన వాళ్ళు పనులు కావడానికి. అట్లా నిమురుతూ శృంగ మధ్యే శివం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. ఆ శృంగములకుండగా శివుని చూసినట్లయితే వాళ్ళకేమవుతుంది? పునర్జన్మన విద్యతే, జన్మ లేదిక. అందువల్ల మీకు మోక్షం పొందే ఉద్దేశం ఉంటే ఏం చేయాలి? ఆలయానికి పోయండి, శృంగముల మీద చేయి పెట్టండి, శివలింగాన్ని చూడండి, మోక్షం మీకు వచ్చేసినట్లే. ఎంత సులువుగా మీకు మోక్షం వచ్చేట్లుగా ఉంటే ఈ బాధ మీకెందుకు? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు ఇన్ని కావాలా? ఇన్ని కష్టాలు కావాలా? ఏదో పూట జీవితం అంతా భోగాయతనంగా విలాసవంతంగా జీవించావా, చివరి మెట్లో మంచంలో పడ్డా కూడా తీసుకుపోయి ఎట్లాగా చూపించావా, అంతే పంపించావు, మోక్షం వచ్చేసింది. ఎంత కావాల విషయం అంతా? అంటే అది వ్యావహారికం. పారమార్థికం ఏంటని చెప్పనంటే, ఈ దేహం అనేటువంటి యొక్క పశువుకి 2 శృంగాలు ఉన్నాయి. ఏమిటా శృంగములు అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలకు బహిర్కుంభకములు 2 శృంగాలు అన్నమాట. బహిర్కుంభకం, అంతఃకుంభకం అని చెప్పని. ఈ విధముగా ఉన్నటువంటి యొక్క ఈ కొమ్ములు ఏవైతే ఉన్నాయో వాటిని సహజ కుంభక స్థాయిల్లో ఉండి ఆయన బ్రహ్మమును దర్శిస్తాడు. ఎప్పుడైతే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు 2 కూడా ఆగి సహజ కుంభక స్థాయికి ఏర్పడుతుంది తుర్యములో, ఆ సహజ కుంభక స్థాయికి వచ్చినప్పుడు అక్కడ ఆ సుషుమ్నాలో సర్వేశ్వరుణ్ణి దర్శిస్తాడు. అప్పుడు పునర్జన్మ నైవేద్యండి. అది కనుక వ్యావహారికము ఉంటుంది, పారమార్థికము ఉంటుంది. వ్యావహారికమును దర్శిస్తాము, పారమార్థికాన్ని కనుగొంటాం. మహాత్ములు పెట్టినవన్నీ కూడా వ్యావహారికలు చిహ్నములుగా పెడతారు, పారమార్థికంగా అర్థాలని చూపిస్తారన్నమాట. అది ఇప్పుడు అమ్మగారులందరికీ కూడా మంగళసూత్రం ఉంటుంది, అది మంగళదాయకం. అది ఉన్నప్పుడు పతి ఆరోగ్యంగా ఉంటాడు, శుభాన్ని కోరుకుంటూ ఉంటారు. అదొక ఆచారం, అదొక మంచి భావన, అదొక శ్రేయో భావన. అది లోకమంతా కూడా పవిత్రమైనటువంటి భావనగా చూసుకుంటూ ఉన్నారు. మంచిది, ఆ భావన ఉండాల్సిందే. దాంట్లో పారమార్థిక అర్థం ఒకటి ఉంటుందన్నమాట. ఏమిటని చెప్పనంటే 3 ముళ్ళ బంధము అన్నారు. 3 ముళ్ళతో ప్రతి జీవుడు బంధింపబడ్డాడు. ఈ దేహం అనేటువంటి స్త్రీకి లోనున్నటువంటి యొక్క పురుషుడు, ఆ పురుషుడు ఈ స్త్రీ ఇద్దరు కూడా కలిసి ఉండాలంటే ఈ బంధం ఉండాలి మధ్యలో. 3 ముళ్ళ బంధం ఉంటేనే ఈ స్త్రీ ఈ పురుషుడు కలిసి ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఆ బంధం లేకుండా ఉండే అవకాశాలు లేవు కదా. అట్లా ఏమిటయ్యా స్త్రీ అని చెప్పనంటే ప్రకృతిని స్త్రీ అని చెప్పని అంటారు. స్త్రీ అంటే దాంట్లో ఏముంది? సకారము, తకారము, రకారం. స్త్రీ అంటే స, త, ర 3 ఉన్నాయి కదా. సకారం సాత్వికం, రకారం రజోగుణం, తకారం తమోగుణం. కనుక ఈ త్రిగుణాత్మికమై ఉన్నటువంటి పదమే స్త్రీ అని చెప్పనంటే, ఆ ప్రకృతి అని చెప్పన్నప్పుడు స్థూలదేహం, సూక్ష్మదేహం, కారణదేహం ఈ మొత్తం కూడా వస్తాయి. ఈ మొత్తము చేరి ప్రకృతి, ఇదే స్త్రీ స్వరూపం అన్నమాట. ఈ దేహత్రయానికి అధిష్టానముగా ఉన్నటువంటి యొక్క ప్రత్యేకాత్మయే జీవుడే పురుషుడు. దేహం అనే పురములో ఉన్నాడు కాబట్టి పురుషుడు. కనుక ఆ జీవుడకు పురుషునికి, స్త్రీయకు దేహానికి 3 ముళ్ళ బంధం పడింది. ఏదో 3 ముళ్ళ బంధము అని చెప్పనంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలే త్రాడు కాగా, అంతఃకుంభకం ఒక ముడి, బహిర్కుంభకం ఒక ముడి, సహజ కుంభకం కంఠమునందు.
సహజ కుంభకం ఎక్కడ ఉన్నది? కంఠమునందు సహజ కుంభకం ఇది. బయటికి సాగితే రేచకం అన్నాం, లోనికి పీల్చుకుంటే పూరకం అన్నాం. కాబట్టి బయటకు వచ్చి ఆగింది బహి కుంభకం, లోనికి పోయి ఆగింది అంతః కుంభకం. కంఠం కాడ ఉన్నది సహజ కుంభకం. అందువల్లే కంఠే బద్నామి అంటాడు ఆ పురుషుడు. ఏమంటాడు చెప్పండి మంత్రం? అంతేనా? లేదా మంత్రం మీకు రాదా? అప్పుడు చెప్పలేదా? ఏమిటి మంత్రం? మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే సంజీవ శరథాం శతం. అదన్నమాట. ఈ మంత్రాన్ని అందరూ నేర్చుకోవాలి. ముఖ్యంగా వివాహ సందర్భంలో ఆ వరునికి ముందే వారం నుంచి 5 వారు ప్రాక్టీస్ చేయించాలన్నమాట. ఆ యొక్క మంగళసూత్ర ధారణ చేస్తూ ఉన్నప్పుడు వరుడు ఈ మాట చెప్పాలి. కట్టేదొకటో చెప్పేదొకటో. కట్టేవాడికి అర్థం తెలియకపోవటం వల్ల వదిలిపెట్టాడు తప్ప 5 వారిని కొట్టేస్తాడు. దాంట్లో ఏముంది అర్థం? మమ జీవన హేతున కంఠే బధ్నామి. ఎవరి జీవనం కోసం చేసుకుంటూ ఉన్నాడు అమ్మగారిని? నా జీవనం కోసంగా. మమ జీవన హేతున. మమ అంటే నా యొక్క, తవ అంటే నీ యొక్క. ఏమి? అందుచేత మమ జీవన హేతున నువ్వు లే మమ జీవన హేతున కంఠే బధ్నామి. అర్థాలు అట్లా ఉన్నాయి వాటిలో. అందువల్ల ఆ మంత్రాన్ని ఏం చెప్పాను? ఆ మంత్రము మీ ఇండ్లలో మీ బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసే సందర్భంలో వాడు రాసివ్వని మంత్రాన్ని వాడు చదువుకోవాలి. వాడు సూత్రధారణ చేస్తూ ఉన్నాడు కాబట్టి వాడు ఆ మంత్రం చెప్తూ ధారణ చేయాలి. మంగళసూత్ర ధారణ వాడు చేయాలి. మాంగళ్యం తంతునానేన. తంతున అనేన తంతున, ఈ దారములతో గుచ్చబడి ఉన్నటువంటి యొక్క మాంగళ్యమును మమ జీవన హేతున కంఠే బధ్నామి శుభగే. శుభగే, ఈ శుభ సమయంలో మీ యొక్క కంఠమునందు ధారణ చేస్తూ ఉన్నాను అనే విధానముగా ఆయన చెప్పాలి. మమ జీవన హేతున అనేటువంటి భావన. అయ్యవారేమంటాడు? మమ జీవన హేతున కంఠే బధ్నామి. అయ్యవారు నీ జీవనం కోసం నేను కట్టడం లేదు, నేను కట్టేది నా జీవనం కోసం. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా కొన్ని నేర్పాలి అలాగన్నమాట. అందుచేత దీనికి పారమార్థిక అర్థం ఏంటని చెప్పానంటే 3 ముళ్ళతో బంధింపబడింది ప్రకృతి పురుషుడు అని చెప్పేసి. దేహమే ప్రకృతి, లోనున్న జీవుడే పురుషుడు, ఇరువురు ఉన్నారు అని చెప్పానంటే ఈ సూత్రం ఉండబట్టి ఎప్పుడైతే ఈ తాడు తెగిందా, జీవుడు దారి జీవుడిదే, దేహం దారి దేహముదే. అందుచేత ఆ దేహములో జీవుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ దేహానికి ఇల్లు ఉండదు, మంగళకరం ఉండదు. ఇట్లా ఒక విషయానికి మహాత్ములు వ్యావహారికంగా చూపిస్తారు, పారమార్థికంగా చెప్తారన్నమాట. అట్లా శృంగ మధ్యే శివం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. ఏమిటా శృంగములు అంటే ఈ దేహం అనేటువంటి యొక్క పశువు. పశుపతి సర్వేశ్వరుడు. పశువునాం జీవానాం అధిపతి పశుపతి. ఆయన ఏమన్నారు? పశుపతి. దేహాలన్నీ పశువులు. ఈ పశువులకు, ఈ దేహాలకు పరమేశ్వరుడు ముక్కుత్రాడు వేశాడు. ఆ ముక్కుత్రాడు పట్టుకుని ఈ పశువుల్ని నడుపుతూ ఉన్నాడు. ఈ దేహాలన్నీ కూడా ఆయన అధీనంలో ఉన్నాయి. మన అధీనంలో ఉన్నాయా? ఎంతకాలం పరమాత్మ శ్వాస పట్టుకొని ఆడిస్తాడో అంతకాలము నువ్వు తిరుగుతూ ఉంటావు. ఏ పూట ఆ పట్టుకున్న శ్వాస ఇట్లా అన్నాడు అంటే వెళ్ళిపోవటమే. అది ఆయన చేతుల్లో ఉందన్నమాట. ఆ శ్వాస బట్టి ఆడిస్తున్నాడు కాబట్టి ముక్కుత్రాడుగా ఒక అర్థము. అదే ఆ యొక్క అంతఃకుంభకం బహిర్కుంభకం అనేటువంటి కొమ్ములు 2 కూడా వాళ్ళు ఏకం చేసి సహజ కుంభకముగా ఉన్న స్థితిలో లోన ఉన్న సర్వేశ్వరుని దర్శిస్తాడు. ఈశ్వర సర్వభూతానాం కృత్ దేశే అర్జున తిష్టతి భ్రామయం సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. ప్రతి ఒక్క హృదయములో, మానవ హృదయంలో సర్వేశ్వరుడు ఉన్నాడు. ఆ సర్వేశ్వరుని చూడటం అని చెప్పానంటే ఏమన్నారు? శృంగ మధ్యే శివం దృష్ట్వా. ఇంకో పదం కూడా ఉంది ఏంటో,
పునర్జన్మ న విద్యతే అన్నారు. అది శ్రీశైలం శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అనే ఒక పదం కూడా ఉంది మళ్ళా. స్మరణాత్ అరుణాచలం మరణ కాశీ మరణాన్ముక్తి కాశీ మరణాన్ముక్తి స్మరణాత్ అరుణాచలం శ్రీశైలం శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అంటే శ్రీశైలం శిఖరం దృష్ట్వా చాలామంది శ్రీశైలం పోయి ఆ శ్రీశైలం ఆ శిఖరం ఉంటుంది ఒక చాట, అది తీసుకెళ్తారు. అక్కడ ఒక రుబ్బుడు పత్రంగా ఉంటే అది అట్లా తిప్పుతూ అట్లా రుబ్బుడు పత్రం మీద నంది ఉంటుంది, నంది కొండగా చూస్తారన్నమాట. అట్లా చూసినప్పుడు ఎవరికైతే ఆ శిఖరం కనబడుతుందో, అందరూ కనబడదు, ఎవరికి కనబడుతుందో వాడికి మాత్రమే 6 నెలల్లో చక్కగా కైలాసం వెళ్ళిపోయే మోక్ష విధానం కలుగుతుంది. చాలామంది మీలో పోయి ఉంటారు, చూసి కనబడిందా? కనపడలేదా? కనపడితే ఉండరుగా మీరు, ఇంకేమని కనపడలా. ఇట్లా చాలామంది భక్తులు బస్సు వేసుకుపోయారు, అందరూ చూస్తూ ఉంటే వాడు చూశాడు, ఎవరికి కనపడలా, వాడికి కనపడింది. నేను చూశాను అన్నాడు, 6 నెలల్లో పోతామని అని చెప్పినారు. ఎప్పుడైతే ఈ విధంగా వాళ్ళు 6 నెలలు అని చెప్పి అన్నారు, వాడి గుండెలో పెద్ద రాయి పడింది. అబ్బాయి అరే మా అమ్మాయి ఉంది, మా అబ్బాయి ఉంది, మనవడు ఉన్నాడు, వాళ్ళు చదివించాలి, పెళ్లి చేయాలి, పెరంటాల్లో ఉంటే 6 నెలలు పోవటం ఏంటి అని చెప్పనంటే, నీకు కనపడింది కదా నీకు శ్రీశైలం శిఖరం, నువ్వు పోవటమే, మాకు కనపడలా, మేము పోయే అవకాశాలు లేవు, నీకు కనపడింది, నువ్వు 6 నెలలే భూమి మీద ఉండేది, బంధువులతో పోయి చెప్పుకో, అందరికీ కూడా రాసిపెట్టే ఆస్తులన్నీ కూడా ముందుగా నేను చెప్పిన అన్నారు. ఆ పని వీడికి పెద్ద గుండెలు రాయబడింది, దిగులైపోయింది. అయితే గ్రామస్తులకు మాత్రం పండగగా ఉంది. వాళ్ళకి మనవాడు కైలాసం పోతూ ఉన్నాడు, వాడు శిఖరం చూశాడు, ఎంత ఉత్తముడో ఎంత పుణ్యాత్ముడు, ఆయన నువ్వు పోయినప్పుడు చెప్పు మా విషయం కూడా పరమేశ్వరునికి అని చెప్పి ఊళ్ళో అందరూ వీటితో పెద్ద పూరన్నమాట. నువ్వు కైలాసం పోతున్నావు కాబట్టి నువ్వు పుణ్యాత్ముడివి, కైలాసం పోతే మా విషయం స్వామివారికి చెప్పవలసింది అని చెప్పని అందరూ కూడా అట్లాగా ఆడు శిఖరం చూశాడు కాబట్టి పుణ్యాత్ముడు కాబట్టి అందరూ గ్రామంలో వంతులు వారీగా ఉభయాలన్నమాట. ఉదయం పూట ఉభయం ఒకళ్ళు, మధ్యాహ్నం పూట ఒకళ్ళు, టిఫిన్ ఒకళ్ళు, భోజనం ఒకళ్ళు, రాత్రి మళ్ళా మరి పుణ్యాత్ముడు కైలాసం పోతా ఉన్నాడు. ఆయన సేవిస్తే పరమేశ్వరుడు మెచ్చుకుంటాడు కాబట్టి ఇంటింట బ్రహ్మాండంగా వాడికి ఏమి తిండులు, ఏమి పదార్థాలు, ఏమి రుచులు, ఏమి రకరకాలైనటువంటి యొక్క పిండి వంటలు, వాడికి పండగే పండగ. ఒక పక్క దిగులు, ఒక పక్క బాగా, ఒక పక్క చూస్తే బాగానే ఉంది, ఇంకో పక్క చూస్తే 6 నెలలు కాస్త 2 నెలలకు వచ్చింది, 4 రోజులకు వచ్చింది, 15 రోజులకు వచ్చింది. లోన దిగులు, పోయే బంధువులు, స్నేహితులు, నువ్వు పోతున్నావంట కదా, థ్యాంక్స్, పోతున్నా, సంతోషం, కైలాసం పోతున్నావు కాబట్టి సంతోషం. ఏడ్చే వాళ్ళు ఉన్నారు, సంతోషపడే వాళ్ళు, కొడుకులు కోడళ్ళు అందరూ ఏడుస్తూ ఉంటారు, స్నేహితులు బంధువులందరూ నవ్వుతూ ఉంటారు. 2 పక్కల అంటే సంతోషము విషాదం 2 సాగుతూ ఉన్నాయి. అది సాగి 6 నెలలు అయ్యింది, 6 నెలలు దాటింది, పోలేదు. 6 నెలలు అయింది, పోలా. ఏమిరా పోలేదు? నువ్వు చూసి శిఖరం ఏ శిఖరం చూసావు? నువ్వు చూసింది ఏ శిఖరం చూసావు అసలు? నువ్వు అది ఎన్నో ఉన్నాయి శిఖరాలు శ్రీశైలంలో, పడే శిఖరం చూశాడు. చివరికి మొత్తానికి వీడు 6 నెలల పాటు మాత్రం బ్రహ్మాండంగా వాడి జీవన విధానం. ఇక ఆ విధంగా జీవితంలో తినే అవకాశం వాడికి లేవేక, అదే లాస్ట్ ఇక. మళ్ళీ ఇంట్లో పచ్చడి గూడు, మళ్ళీ మామూలు పిండమే తప్ప వాడికి ఎవరు పిలవటం లేదు, ఎవరు పెట్టిందే లేదు. శ్రీశైలం శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. ఏదయ్యా శ్రీశైలం అంటే? శ్రీ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి, శ్రీకర బ్రహ్మాకారుని, శ్రీయన మంగళ దేవత, శ్రీ అనగా విష్ణుపత్ని, శ్రీ సంపదయున్, శ్రీ అనగా మంగళదేవత, శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి, అమ్మవారు జగన్మాత, గాయత్రీమాత, లలితామాత, శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరి అన్నటువంటి యొక్క తురియములో యోగ సమాధిలో మహాత్ములకు దర్శనమిచ్చి బ్రహ్మవేత్తలను అనుగ్రహించి ఆ బ్రహ్మవేత్తలను బ్రహ్మములో కలిపేటువంటి యొక్క మాత శ్రీమాత అని చెప్పని అంటాం.
అలాంటి యొక్క ఆ శ్రీమాత అని చెప్పనంటే శ్రీ అనగా శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిని ఎవరు ఈ ధ్యానము ద్వారా యోగ సమాధిలో దర్శిస్తారో అట్టి వారికి శ్రీశైలం శిఖరం దృష్ట్యా పునర్జన్మ నైవిద్యతే అని చెప్పని అంటారు. ఆ ప్రకారముగా శృంగ మధ్యే శివం దృష్ట్యా అన్నా కూడా అదే అర్థం వస్తుంది. ఆ విధంగా తర్వాత చూసినట్లయితే ఆలయంలో ఇంకేముంటాయి, దేవాలయంలో చూసినట్లయితే చాలా ఉన్నాయి. దేవాలయ రహస్యం స్వామి రాశారు, అద్భుతంగా అందించారు. కరణంబులకిలోప కరణంబులునుగాక ప్రాణంబులపచారబడులుగాక గంగా ప్రముఖ నాడికలు జలలంబులునుగాక నందితానందంబు నైవేద్యమునుగాక ఉజ్వల వగ్ని ధూపంబునుగాక రవిశశి జ్యోతులారతులుగాక పటు జీవ కలలు దీపంబులునుగాక అంగదేవాలయమున సహస్రార పీఠమున శాంతి జనక తేజోపేతుడగుచు చలగు శ్రీరామ పరమాత్మను అర్చించుసుండా తత్వవిధులు ఈశ్వర ప్రణిధానమండ్రు కరణంబులకిలోక కరణంబులునుగాక ప్రాణంబులపచార బడులుగాక గంగా ప్రముఖ నాటికలు జలలంబునుగాక రవి శశి జ్యోతులారతులుగాక నందితానందంబు నైవేద్యమునుగాక. ఇవన్నీ కూడా అంగదేవాలయమున ఈ యొక్క ఆలయంలో పరమేశ్వరుని పూజించేటువంటి విధానముగా ఆరాధించి ఆ లోన ఉన్నటువంటి గర్భగుడిలో ఉన్నటువంటి యొక్క స్వామిని దర్శిస్తారు. ఏదో గర్భగుడి అని చెప్పనంటే ఆ గర్భగుడిలోకి ఎవరు పోతారు, అందరూ పోతారా? అయ్యవారు మాత్రమే వెళతాడు. అయ్యవారు అంటే బ్రాహ్మణ అయ్యవారు మాత్రమే గుడిలోకి పోవాలి. అక్కడ ఆచారం అది. ఈ గర్భగుడిలో సుషుమ్మునాయే గర్భగుడి. ఆ సుషుమ్మున అనే గర్భగుడిలో ఉన్నటువంటి యొక్క బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందాలని చెప్పనంటే బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ, బ్రహ్మజ్ఞానమును పొంది ఉన్నటువంటి బ్రాహ్మణుడు మాత్రమే సుషుమ్మున గర్భగుడిలో ప్రవేశించే అర్హత వాడికి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారముగా ఈ యొక్క దేవాలయం, దేహమే దేవాలయం కనుక అలాంటి దేవాలయంలో పయనించేటువంటి వారు సుఖం ఆత్యంతికం యత్తతు బుద్ధి గ్రాహ్యం అతీంద్రియ వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.